మొబైల్లో రికార్డ్ చేసిన డాక్యుమెంటరీకి రాష్ట్రపతి స్పెషల్ అవార్డు ఇచ్చారు. డాక్యుమెంట్ ఫిక్షన్ లో ఉన్న ఈ ఫిల్మ్ని కల్కట్టా న్యూస్ రిపోర్టర్ అయిన జర్నలిస్ట్ అజిత్ థామసే షూట్ చేశారు. మన దేశంలో ఆడవాళ్లపైన జరిగిన అత్యాచారాన్ని ప్రత్యక్షంగా షూట్ చేసి కొత్త దారి చూపించిన అజిత్ థామస్ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రం చాలా వైరల్ అవుతుంది. ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రానికి చాలా బహుమతులు ఇచ్చారు. Mr. Ajit Thomas, news program producer of Calcutta News, who won the prestigious National Award for the Best Investigative Reporting in Electronic Media, is being felicitated by the Calcutta Malayali community this evening. Good evening, everybody. Thank you for a great honor. నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో ఒక్కడిగా ఉన్న నేను ఈ స్టేజ్కి వచ్చాను. గర్వంగా ఉంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. ఒకప్పుడు హాబీగా అనుకుని ఫోటోలు వీడియోలు ఇందులో తీసేవాడిని. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక డాక్యుమెంట్ తీశాను. ఇట్స్ రియల్లీ హ్యాపెండ్. ఈ కలకత్తా నగరంలో మంచి చూశాను, చెడు చూశాను. ఆల్మోస్ట్ ఆల్ రియల్ షాట్స్. కొన్ని సీన్స్ మాత్రం నేను అడిషనల్గా షూట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది సహకారం అందులో ఉంది. మీరందరూ వచ్చి నా పట్ల చూపిస్తున్న అభిమానానికి అలాగే ప్రేమకి షాడోస్ ఆఫ్ కలకత్తా ప్రదర్శిస్తోంది. నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ నీకొక గౌరవం లభించింది కదా అమ్మా. అవన్నీ ఒక సినిమాలాగా నా మనసులో పరిగెడుతూ ఉంటాయి. চোখের জলে ভেসে বিদায় দিলাম হেসে, পাড়ি দিলি মাগো তিন ভুবনের পাড়ে কৈলাসে। আকাশে থাই মেশে অচিনপুরের দেশে, উষা তুমি জাগো রাতের পারাবারে, জাগরে জাগরে। চোখের জলে ভেসে বিদায় দিলাম হেসে, পাড়ি দিলি মাগো তিন ভুবনের পাড়ে কৈলাসে কৈলাসে। ধারায় ভেসেছি, তোমার চরণে মাগো এসেছি। তোমার করুণা ধারায় ভেসেছি, তোমার চরণে মাগো এসেছি। বিদায় বেলার সুরে টাকডুম টাকডুম বাজে সুদূরে, যাস নোংর তুলে কোন কুলে। হালকা পায়ে তোমার রাঙা চরণ মাগো করি বরণ, উমা আচল পাত মাগো এ সংসারে। দু চোখের জলে ভেসে বিদায় দিলাম হেসে, পাড়ি দিলি মাগো তিন ভুবনের পাড়ে কৈলাসে কৈলাসে। ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఒక ఫేమస్ చోట్లో. అవును, కరెక్టే. దుర్గాష్టమి జరిగే చోట్లో
ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఈ చుట్టుపక్కల ఉన్న జనమంతా ఇక్కడికి తరలి వచ్చారు. భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజిస్తే కార్యసిద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఈ ఉత్సవంలో তাই এত কথা తనే పని చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేస్తాడు, లేకపోతే నిద్ర పట్టదు. ఏంటమ్మా, ఏంటి నా గురించి ఏదో సాడీలు చెప్తున్నట్టున్నావు? ఓ నథింగ్ అబౌట్ యూ. నువ్వు ఏ భాష మాట్లాడినా నువ్వు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది నువ్వు ఒక హైదరాబాద్ అమ్మాయివని. ఏమన్నావు? పోరా. నువ్వు పోవే. How was it? చాలా బోర్. ఒకసారి సరిగ్గా చూడు. ఓ తెలుగు మాట్లాడిన బెంగాలీ కదా. వాళ్ళు చెప్పాను కదా. నువ్వు కాకుండా ఇంకెవరైనా 90 ఏళ్ల వయసున్న ఇతని పెదనాన్న చెప్పిన హిస్టరీని కంఠస్థం చేసుకుని నాలా అందరికీ చెప్పుకుని తిరుగుతున్నావా? ఇలా చూడు, దుర్గా పూజ గురించి ఏ ఛానల్లోనూ ఇంత అద్భుతంగా చెప్పుండరు తెలుసా? నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. బాస్ చూసారంటే నిన్ను తిట్టి చంపేస్తారు. ₹1,00,000 ఖర్చు పెట్టిన స్పాన్సర్ పేరు నువ్వు ఎప్పుడైనా మెన్షన్ చేసావా? అదంతా కమర్షియల్ బ్రేక్ లో చూపించొచ్చులే. Was found in the deep waters of the lake near Dhobighad in the city today. The city police spokesperson informed the media persons that it's a case of suspected homicide. The spokesperson had no doubt about the brutality of the murder on account of the injuries to the body. The body was retrieved from the lake and shifted to the mortuary. The identity. అరే అటు చూడు, కెమెరా అది టీవీ ఏదో ఛానల్ షూటింగ్ లా ఉంది కదా. షూటింగ్ కవర్ చేస్తావంటే పక్కడు నీకే చెప్పేది. పక్క వెళ్ళమంటుంటే దిస్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్ అండ్ వి హావ్ అ రైట్ టు స్టాండ్ హియర్. బుద్ధుందా లేదా? అందుకని కెమెరా ముందు వచ్చి కూర్చుంటావా? నేను అలాగే చేస్తాను. ఏం చేస్తావు? అవతలకి వెళ్ళమను. ఇదేమో వాళ్ళ అయ్యే స్థలంలాగా ప్రవర్తిస్తున్నాడు. ఓకే తమ్ముడు, చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రుల పేరుని పాడు చేయకు. తెలుగులో మంచి బూతులు వాడికి కూడా వచ్చు. ఏ సిద్ధు, నేను చెప్పినట్టు ఒక మంచి బూత్ మాట్లాడి చూపించే వీళ్ళకి. అది నీకు ఇది నేర్పించిన రాస్కల్ని వెళ్ళి పిలువురా. చూడవయ్యా, ఏంటిది? ముందర ఇక్కడి నుంచి మీరు ఇద్దరు వెళ్ళండి. మన పనులు మనం చేసుకోనికుండా డిస్టర్బ్ చేయడానికి వచ్చేస్తున్నారు. Have a nice day. షూటింగ్ లా ఉంది అది టీవీ కదా. ఛానల్ షూటింగ్. అవునా? ఊరికి డైలాగులు చెప్పకండి అని ఎవరన్నారు? అదిగో అటు చూడు, ఇక్కడ ఉన్న పెద్ద పాష్ హోటల్, హోటల్ గ్రాండ్ 5 స్టార్. అలా అంటే అలా అంటే చాలా ఆడంబరమైన పెద్ద పెద్ద ధనవంతులందరూ వచ్చి ఉండే హోటల్ అది. వచ్చే వారం మనకు కూడా అక్కడే రూమ్ బుక్ చేశాను. హనీమూన్ కాటేజ్ బుక్ చేయడానికి ఎంత అయిందో తెలుసా? 30,000 రూపీస్. 30,000. అయ్యో ఒక్కరోజుకా? లేదు, ఒక రోజు కాదు, సంవత్సరానికి. ఇంత అమాయకురాలుగా ఉన్నావేంటి? చార్ల్స్ రాజకుమార్ కూడా వచ్చి నివసించిన హోటల్ ఇది. ఒకరోజు కాకపోతే ఒకరోజు మనం కూడా ఒక చిన్న రాజకుమారుడు రాజకుమారి అవ్వాలి కదా. కానీ అంత డబ్బు మన దగ్గర ఉందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? మా బాస్ మన గురించి ఏర్పాటు చేసిన హనీమూన్ గిఫ్ట్ ఇది. అ బ్యూటిఫుల్ పెలేషియల్ రూమ్. ఆయనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల దొరుకుతాయి. ఇలా వేస్ట్ చేసే డబ్బు ఊరికి పంపిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు కదా. అర్థం చాలేదా? తర్వాత చాట్లాడుచుందాము. ఏమంటున్నారు? ఈ కాకాకి కూకులు నాకేం అర్థం కాలేదు. నువ్వు అటువైపు చూడు. ఏంటండి ఇది? తెలుగువాడు. బెంగాలీయా? తెలుగువాడు. అదిగో అక్కడ. అదే మన ఊళ్ళో ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చిందని చెప్తున్నాడు. పద, మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది. వేరే వాళ్ళ మాటలు వింటే గానీ కొందరికి నిద్ర రాదు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో తెలియట్లేదు.
దేవా, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ వీడియోని వెంటనే టెలికాస్ట్ చేసేయి. ఆ అమ్మాయిని ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం. అదంతా ప్రాబ్లమే కాదు. యా, ఓకే. బాబు అజిత్, కొంచెం ఆగు బాబు, నేను కూడా అక్కడికే వస్తున్నా. కొంచెం ఈ సంచి పట్టుకుంటావా? దేవా, ఒక్క నిమిషం. ఇదేంటి అంకుల్, సంతలో ఉన్నవన్నీ తీసుకొచ్చేసినట్టున్నారు? కొంతమంది అంతే, ఇంటికే తీసుకొచ్చి మంచి వస్తువులు అమ్మారనుకో అది వాళ్ళకి నచ్చదు. ఈ హౌరా బ్రిడ్జిలో మట్టి పెట్టిపోయిన వస్తువులు కొనుక్కొని తింటమే నాకు నా కొడుకులకి దేవా, పిల్లలకి నీకు ఇష్టం. మళ్ళీ ఫోన్ చేస్తాను. తొందరగా నెట్టకండి. ఎక్కు. అదే మీ సెక్రటరీ ఇది కొనుక్కొని తీసుకువెళ్లి వంటగదిలో పెడితే తను చాలా సంతోషిస్తుంది. ఓ, అలాగా? అయితే నేను ఒకసారి ఆంటీని కలవాలి. మరి బయటకు వస్తే సరే, ఆంటీ మీద అన్ని చాడీలు చెప్తున్నారు. అయ్యో, నువ్వు నా పొట్ట కొట్టద్దు, అర్థమైందా? ఎవరు పొట్ట కొట్టాలని చూస్తున్నారు సెక్రటరీ గారు? ఎవరు? జానా? అది నువ్వేనని చెప్పాలిగా. ఏమైంది సెక్రటరీ, ఈ మధ్య మీ ఇంటికి పెద్ద పెద్ద విఐపీలు విందుకు రాలేదా ఏంటి? మనం ఎక్కడో విందుకెళ్ళినట్లు ఇప్పుడంతా రాజకీయ ఆఫీసులకి ఈ మధ్య వెళ్ళలేకపోతున్నాం కదా. హలో సునీత, నేను ఆల్రెడీ యువన్తో చెప్పేశాను. నెక్స్ట్ న్యూస్ అవర్ లో ఆ 2 ఫోటోలతో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టమని. ఎవరైనా ఆ అమ్మాయిని గుర్తుపడితే ఇన్ఫార్మ్ చేస్తారు కదా. యా, లేకపోతే ఇంకో బాడీ ఇంకెక్కడైనా తేలుతుందేమో. ఎవర్రాది? ఎవర్రా? ఎవరు చచ్చిపోయారంట? ఎవరో ఏంటో వివరాలు తెలియలేదు, కానీ తెలుగే. మన ధోబిగాడు లేక్ సైడ్ లోనే ఆ 7 దొరికింది. మర్డర్ ఏంటి ఉంది. అతను తెలుగోడని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? మొన్న 2 సార్లు నేనే చూశాను. తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. తెలుగోడైనా గట్టోడే, మీకు మంచి పని దొరికింది. నేను చూసినప్పుడల్లా అతనితో ఒక అమ్మాయి ఉంది. అలాంటప్పుడు మరో శవం ఎక్కడ తేలుతుందో. పోతావా పోవా దయ్యమా, పో. ఈ అమ్మాయిని వదిలిపెట్టి పో. ఆ అమ్మాయికి దయ్యం పట్టిందయ్యా, వదలగొడుతున్నాను. ఎంత పెద్ద దయ్యమైనా సరే ఓరో మనిషి కాస్త శిక్ష. ఫ్లవర్ కొట్టాలని ఎవరో ఏదో చేసినట్టున్నారే. అబ్బో, ఇది వేస్తే అయిపోతుందనుకుంటాను. అమ్మా, కమెంట్స్ అక్కర్లేదు, ఊరికే ఆడండి. అయితే అసలైన ముక్క ఎవరి దగ్గర ఉందో తెలిసిపోయింది. అయితే డైమండ్ నేను వేసేస్తాను. అయితే నేను వేసేస్తా. సరే, అలా అయితే నువ్వే పెట్టుకో. తీసుకెళ్ళండి, లోపలికి తీసుకెళ్ళండి, పూజలో కూర్చోబెట్టండి. తీసావా లేదా? రేపు పొద్దున టీవీలో రావాలి మరి. కానీ జనం నమ్మాలి కదా. ప్రజలు గొర్రెలయ్యా, ఏం చెప్పినా నమ్మేస్తారు. అలా ఏం కాదు, మంచి కంటెంట్ అయితే టీఆర్పీ పెరుగుతుంది కదా. కానీ ఏంటి ఆయన ఏమంటున్నాడు అన్నయ్య? అతని పూజలు టీవీలో టెలికాస్ట్ చేయమంటున్నాడు. బెస్ట్. ఆ అమ్మాయి కురాల్ని ఎలా టార్చర్ చేస్తున్నారు. ఏంటి రాక్షసులా కొమ్ములతో? చదువు సంజయ్ ఏమి లేదా? ఇలా చూడన్నయ్య, 24 గంటలు చదివితే నేను దానిలో పిచ్చిదాన్ని అయిపోతా. దాని బాత్రూమ్ లో పడే బాబు. అమ్మ గారాబం వల్లే వీళ్ళిద్దరు అసలు చదవట్లేదు. నా చెప్పొద్దురా, తుద్దులు వచ్చేస్తాయి. వస్తే రానిలే. ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? అలా చెప్పండి. ఏయ్, వెళ్ళి చదువుకోండి. నువ్వు మాకు ఆర్డర్ లేకే సాటర్డే నైట్ కార్డ్స్ ఆడడానికి నాన్న ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేసాడు తెలుసా? నాన్న లేని సమయంలో చిన్నప్పటి నుంచి ఇల్లు చూసుకోమని మా నాన్న కూడా నాకు ఇచ్చాడు. అర్థమైందా? అంతే కదా యానేమ్మా? చూసావా, నాన్న పేరు ఎత్తగానే ఇలా కంట నీరు పెట్టుకుంటావు. ఎందుకే మీరు ఇలాంటి టాపిక్స్ మాట్లాడతారు? చూడండి, ఉదయం నుంచి గొంతు చించుకొని మాట్లాడి అలసిపోయి వచ్చాను. నువ్వు వెళ్ళి టీ పట్టరా పోయి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వీళ్ళిద్దరిని ఎందుకు పెంచుతున్నావు? వాడికి టీ పెట్టివ్వడానికి మమ్మల్ని పెంచుతున్నావా? మరి దేనికంట? మీకు సేవలు చేసే వాళ్ళని తొందరగా చూసుకోండి, మాకు లైన్ క్లియర్ అవ్వాలి కదా. అర్థమైందా? అది సరే. అసలు ఇది ఏం మాట్లాడుతుందో నీకు అర్థమైందా? అది కూడా నాకు అర్థం కాదనుకున్నావా? సిగ్నల్ దొరికిన తర్వాత కూడా నువ్వు ఈ విషయంలో ఆలస్యం చేయకుండా త్వరగా ఓ నిర్ణయం తీసుకో. లేదనుకో వీళ్ళిద్దరూ నిన్ను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అరవకండి, రాత్రిపూట అరవకండి. నువ్వు ఇవన్నీ చెప్పి టాపిక్ మార్చుకో. చూసావా, మళ్ళీ దయాన్ని వదిలిస్తున్నారు. ఇలాంటి చోటికి
ఏ మంచి కుటుంబం నుంచి అయినా ఒక ఆడపిల్లని పంపిస్తారా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇది అమ్మేసి వేరే చోటుకి వెళ్దామని? వింటే కదా నాన్న సెంటిమెంట్ అంటూ ఎంతకాలం ఈ టార్చర్ భరించేది? ఎందుకనే ఇవన్నీ మాట్లాడి అమ్మని బాధ పెట్టావు? ఇక ఫెడరేషన్ కప్ ఆఫ్ మొహమ్మద్ అవార్డ్స్ రాగానే అమ్మ ఎంత ఆనందపడిందో. నాన్న ఆ టీం గోల్ కొట్టిన సందర్భాన్ని ఈ ఫ్లాట్లో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు తెలుసా. అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంది. దాని కంటిన్యూషనే ఈ కార్డ్స్ గేమ్. ఇది చాలు బీపీ పెరగడానికి. సారీ అని చెప్తున్నాగా. ఏయ్, నేను కష్టపెట్టాలని అనలేదు. నేను అనవసరంగా నోరు జారాను. నేను సారీ అని చెప్తున్నా కదా. నాకు తెలుసు నీకు ఈ ఇంటితో ముడిపడిన జ్ఞాపకాల గురించి. మీరు మీ నాన్నగారు మీ జీవితం ఇక్కడే స్టార్ట్ చేశారని, ఎన్నో జ్ఞాపకాలు మీ మనసులో ఉన్నాయని. కానీ ఈ దెయ్యాలు భూతాలు వదిలించటమే నాకు చాలా తలకానిపిగా ఉంది. అదే ఓకేరా, నేను కొన్ని సమయాల్లో అనుకుంటుంటాను ఈ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళిపోవాలని. ఆడపిల్లలిద్దరూ బాగా ఎదిగిపోతున్నారు కదా. మీ నాన్న మనకి సంపాదించి పెట్టింది ఒకటే. అమ్మా చూడు, మా అమ్మని ఏమనాలి? ఒకసారి ఇలా రండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇక ఈ ఫ్లాట్ వదిలి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. చాలామా? అయ్యో కరెంట్ పోయిందే. ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నారా? త్వరగా రా. అలాగే ఓ తాతయ్య, వేసిన పాలు ప్యాకెట్ ఇక్కడే పడుంది, ఎవరు లేరనుకుంటా చూడు. నువ్వు ఒక పని చేయరా, 2 రోజులుగా ఎవరు బయటికి రాలేదు. అవును తాత, నేను కూడా ఎవరిని చూడలేదు. ఇవాళ లేక నిన్న నాకు కూడా డబ్బులు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. నేను లోపల ఎవరైనా ఉన్నారేమో చూస్తాను ఉండు. తాతయ్య, త్వరగా రా. నువ్వేం భయపడుకో, వచ్చేస్తున్నా. రండి రండి త్వరగా. ఎవరు లోపల ఎవరున్నారు? మాట్లాడండి మీరు. ఈ డోర్ కాస్త తెరుస్తారా? బయట తాళం వస్తుంది. తాళం నీ దగ్గర ఉందా? మాట్లాడుతూ ఉండకండి, త్వరగా తలుపు తీయండి. ఏమండి, కాస్త ఈ డోర్ ఓపెన్ చేస్తారా? డోర్ ఓపెన్ చేయండి. అరే, అమ్మాయి తలుపు ఓపెన్ చేయబడుతుంది. తనని ఎవరో లోపల పెట్టి తాళం వేసినట్టున్నారు. త్వరగా తీయి. అన్నయ్య ప్లీజ్ ఇది ఓపెన్ చేయండి. తెరుస్తాం తెరుస్తాం. ఒక్క నిమిషం. త్వరగా రాయి తీసుకురా. ఏమైంది? ఇలా ఎవరు ఎందుకు చేశారు? వారెక్కడికి వెళ్ళారు? రే, మన భాష అర్థం కావట్లేదు అనుకుంటా. ఏమైందమ్మా చెప్పు. హస్బెండ్ కిదర్? హస్బెండ్ ఎంగే? నో హిందీ, తెలుగు. నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావా? తెలుగు అమ్మాయా? అమ్మా నీళ్లు కావాలి, నీళ్లు. জল খাবেন? ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏదో పేరుకు నడిచొస్తున్నట్టుంది. చాలా బాబు, శ్వాస అందడం లేదు. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళతో నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావు. వాళ్ళు నవ్వుతున్నారు అనుకున్నావా? మన ఊళ్ళో దీన్ని ఈకిలించడం అంటారు. నవ్వటం ఈకిలించడం రెండు రిలేటివ్ గానే, అన్నదమ్ముల్లాగా, కజిన్ బ్రదర్స్ లాగా. హలో, 1 సెకండ్. ఇదిగోరా. హలో దేవా, గుడ్ మార్నింగ్.
తెలుగే. ఆహా, నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఓకే. ఏమిట్రా పొద్దునే దేవుని తలుచుకుంటున్నావు? అమ్మా వెళ్దామా? నేను చెప్పా కదా ధోబిఘాట్లో ఒక శవం దొరికిందని. అతనితో పాటు ఒక అమ్మాయి ఉందే. ఇవాళ పొద్దున దేవింటి పక్కన ఉన్న లాడ్జిలో ఒక తెలుగు అమ్మాయిని లాడ్జిలో లాక్ చేసి ఉంచారంట. ఒకవేళ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అతనితో పాటు చనిపోయిందనుకున్నాను. నన్ను గుర్తుపట్టావా? సార్ మీరెక్కడ? ఒంట్లో బాలేదు కదా, పడుకో. పర్వాలేదు, నేను ఇప్పుడు నార్మల్ గా. ఏవండి, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? బానే ఉంది. ఇదేంటి తల మీద దెబ్బ? అదే మెట్ల మీద పడిపోయాను. అయ్యో, మీ నోటమట తెలుగు వింటుంటే భలే హాయిగా ఉంది. వీళ్ళు ఏమంటున్నారో అర్థం కాలేదు. నేను మాట్లాడినా వాళ్ళకేమీ అర్థం కాలేదు. చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. భయపడిపోయాను. చుట్టూ చీకటిగా ఉన్నట్టు ఫీల్ అయ్యాను. 2 రోజుల ముందు మీతో ఉన్నతను ఎవరు? మీ హస్బెండా? అవును, ఆయన బయటికి వెళ్ళారు. అరే, మీకు కూడా ఆ విషయం గుర్తుంటుంది కదా. ఆయన ఎందుకు అలా అన్నారంటే పక్కన ఎవరు తెలుగు వాళ్ళు లేరనుకున్నారు. అందుకే సడన్ గా ఏవేమో మాట్లాడారు. మీరు కూర్చోండి సార్. ఓకే. తొందరపడి ఏవేమో మాట్లాడామనే ఆయన అలా తిట్టారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మీకు టీ వేసి ఇద్దామంటే ఇక్కడ పాలు నీళ్ళు ఏమీ లేవు. ఈ రూమ్ ని ఎవరు లాక్ చేశారు? మా ఆయనే. నాకు ఇక్కడ ఎవరు తెలియదు, భాష కూడా తెలియదు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లాక్ చేస్తారు. ఆయన పేరేంటి? హరికుమార్. మీ పేరు? కృష్ణ. కృష్ణప్రియ. 2-3 రోజులు ఉంటుంది కదా అతను లాక్ చేసి వెళ్ళి. హరి ఇంకా ఎందుకు రాలేదు? దాని గురించి ఏం విచారించలేదా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కాస్త భోజనం కొనిస్తారా? లేదంకుల్, నేను ఇంకా ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదు. అజిత్, హలో హలో, చెప్పకుండా ఉంటే ఎలారా? ఏ అమ్మాయి ముఖం చూస్తుంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఇరుక్కున్నట్టయింది. అదెందుకు? అంకుల్, మీరు ఆంటీని తీసుకొని జనరల్ హాస్పిటల్కి వచ్చేసేయండి. డెడ్ బాడీ అక్కడే ఉందని కదా పోలీసులు చెప్పారు. అవును, నువ్వు ఆ పిల్లని తీసుకుని ఆసుపత్రికి వచ్చాయి. ఏదో ఒకటి చెప్పి నేను అమ్మాయిని అక్కడికి తీసుకొస్తానులే. మీరు దివాకర్ కూడా ఫోన్ చేసి చెప్పండి. నేను ఫోన్ చేసి 2 రోజులైంది, అందుకే కళ్ళు తిరిగాయి. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. 2 దశలు తిన్నావా? ఇంకోటి తినొచ్చు కదా. అయ్యో వద్దు, పొట్ట ఫుల్లయింది. మరి అంతే కదా, టేపు కూడా వచ్చేసింది. అయ్యో, దస్కారి పాట. నీకు హిందీ పాటలు కూడా వచ్చా? తెలుసు, మా బామ్మ ఎప్పుడు ఈ పాట పాడమని చెప్పేది. టీ తీసుకోండి. పాట లిరిక్స్ అర్థం కాకపోయినా చక్కగా హమ్ చేస్తాను. బామ్మకి ఈ పాట చాలా ఇష్టం. Ajit, somebody is following us. Don't look now, just leave me.
సరే, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? ఊళ్ళో ఉన్నారు. ఇప్పుడు కెనడాలో ఉన్నారు. ఓ, 2 దోశలు 1 టీ. బాబు హరి ఇక్కడ ఎక్కడ పనిచేసేవాడు తెలుసా? ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. నేను మీతో ఊరికే అలా చెప్పాను. ఆయన నాతో గొడవ పడి వెళ్ళిపోయారు. అందుకే ఆయన మళ్ళీ రాలేదు. నన్ను ఊరికి టెన్షన్ చేయడానికి అలా చేస్తున్నారు. ఏడవకు, జనాలు చూస్తే బాగుండదు. ఆయన రాకుండా పోవడానికి అతనికి యాక్సిడెంట్ జరిగింది. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు బంధువులు ఎవరు ఈ ఊళ్ళో లేరా? నేను ఇక్కడికి వచ్చి 4-5 రోజులే అయ్యింది. మా ఆయన రిలేటివ్స్ అందరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు అనిపించడం లేదు. మా ఆయనకు అసలు ఏమైంది సార్? ఏమైంది సార్? బండి ఎక్కడైనా గుద్దుకుందా? నువ్వు ఆ పక్క రోడ్డు నుంచి వెళ్ళి ఉండొచ్చు కదా. దారులు ఇలానే ఉన్నాయి సార్. మనం హాస్పిటల్కి త్వరగా వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుందాం. ఏంటి? ఏం విషయం సార్? ఎవరో ఫాలో అవుతున్నారట. వాడు అప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు సార్. সামনে সামনে মেট্রো স্টেশন কাছে রাখো। ঠিক আছে। హలో అంకుల్, నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను. నేను క్యాషువాలిటీకి పక్కనున్న లిఫ్ట్ దగ్గర ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ ఫ్లోరే కదా. సరే, మేమిద్దరం అక్కడికి వస్తున్నాం. తర్వాత నువ్వు అమ్మాయికి అన్ని విషయాలు చెప్పేసావు కదా, లేదా? అది ఇంకా చెప్పలేదు. చెప్పాలని అనుకుంటున్నా. లేదు కదా. తను ఇప్పుడు నాతోనే, నా పక్కనే ఉంది. రా. ఈవిడ ఆర్య సమాజం ప్రెసిడెంట్ గారి వైఫ్ లీలా. ఇంతకీ నీ పేరేంటమ్మా? కృష్ణప్రియ. ఏ ఊరమ్మా? బెజవాడ దగ్గరలో. మా ఆయన ఎక్కడున్నారు? వెళ్ళి ఐస్ బాక్స్ ఓపెన్ చేయి, బాడీని ఐడెంటిఫై చేయాలి. ఎక్కని వస్తే చూపించడానికి ఎక్కడికి తీసుకొచ్చానా? నేను చూపించడానికి తీసుకొచ్చానా? ఎందుకు తీసుకొచ్చాను? జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా వేయండి. క్యాజువాలిటీకి తీసుకువెళ్ళాలా? ఓ, అదంతా అవసరం లేదులే. కొంచెం నీళ్ళు మొహన కొట్టమ్మా. ఈ పరిస్థితుల్లో ఎవరైనా అంతేలే. ఎక్కడ ఈ అమ్మాయి ఉంటుందన్నా? హుస్సేన్ సాగర్ పక్కన. నాకు తెలిసి అతను ఉండే ఇల్లేం కాదది. అది ఒక చిన్న లాడ్జ్, లో క్లాస్ వన్డే హోమ్ లాగా. ఆ ప్లేస్లో ఎవరున్నారు ఈ అమ్మాయి గురించి తెలుసుకుంటానికి? నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయికి బంధువులు గానీ తెలిసిన వాళ్ళు గానీ ఎవరూ లేరు.
అతనికి ఫ్రెండ్స్ గానీ తెలిసిన వాళ్ళు గానీ ఉండి ఉంటే టీవీలో న్యూస్ చూసి వచ్చుండేవాళ్ళు కదా. అమ్మా కృష్ణ, అనిలేవు. అమ్మా కొన్ని మంచిలు కావా? అందరికీ చెప్పాలి కదా. మెల్లింగా మెల్లింగా. ఊళ్ళో ఈ వార్త చెప్పేంతగా మాకంటే ఎవరు లేరు. మీ ఆయన ఎక్కడ పని చేస్తున్నారమ్మా? సిగరెట్ వాడే కదా వాళ్ళ క్లబ్ సెక్రటరీ. నేను వేణుకి ఫోన్ చేస్తున్నాను. హలో వేణన్నయ్య, నేను అజిత్ని. ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఉన్నాను. నేను ఫోన్ చేసింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. అక్కడ హరికుమార్ అనే పేరుతో ఒక తెలుగు అతను పనిచేస్తున్నాడా? ఒక యాక్సిడెంట్ కేసు గురించి. తెలుగు వాళ్ళు అయితే నాకు తెలియకుండా ఉంటారండి. ఇక్కడ ఇద్దరు హరికుమార్లు ఉన్నారు. ఒక హరిహరన్ నాయరు, ఇంకొకరు హరీష్. ఇద్దరిని పొద్దునే కలిశాను నేను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. సరే, థ్యాంక్ యూ. ఓకే. ఏమంటున్నాడు? ఈ అమ్మాయి చెప్పిన పేరులో అక్కడ ఎవరు లేరు. నేను అనుకున్నది కరెక్టే. ఈ అమ్మాయిని ఎవరో చీట్ చేశారు. హరి బాడీని పోస్ట్ మార్టంకి పంపించాం. సరే, బాడీ 4 రోజుల లోపల వచ్చేస్తుంది. బాడీ తీసుకుంటానికి మీ ప్రూఫ్స్ ఇవ్వండి. ఏ నా సర్టిఫికేట్ చూపిస్తే బాడీ కుదరదు. అతను నక్సలైట్ టెర్రరిస్ట్ అయితే ఏం చేయమంటావు? నువ్వు చెప్పినట్లుగా అన్ని తీసుకొచ్చి చూపిస్తే గానీ బాడీ బాడీని మనం ఊరుకు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మర్డర్ కేసు అయినందువలన పోస్ట్ మార్టం చేసిన తర్వాతే బాడీని ఇస్తారు. ఫస్ట్ పోస్ట్ మార్టం అవనండి. అవును. ఏం చేద్దామో నువ్వు ఒక మాట చెప్పమ్మా. నాకంటూ ఎవరు లేరు సార్. నా దగ్గర ఉన్నది ఈ చైన్ మాత్రమే. ఒక విషయం, బాడీని మనం తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. రిలేషన్షిప్ ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏనా ఉందా? అంటే ఏమిటక్కా? నీ పెళ్ళైనట్టు సాక్ష్యంగా రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అలాంటి సర్టిఫికేట్ నీ దగ్గర ఉందా? అటువంటిది ఏమీ నా దగ్గర లేదక్కా. పెళ్ళైన వెంటనే మేము ఇక్కడికి వచ్చేసాం. అవన్నీ తర్వాత తీసుకోవచ్చని తీసుకొచ్చారు. నాకు తెలిసి ఈ విషయంలో మన తలదొరుచుకుని ఉంటేనే మంచిది. చచ్చినవాడు నక్సలేట టెర్రరిస్ట్ అని కూడా ఆ అమ్మాయికి ఏ వివరమూ తెలియదు అనుకుంటారా? మనం ఆ బాడీని రిసీవ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమ్మాయిని మనం ఎలా కన్విన్స్ చేయగలం? అది నేను చూసుకుంటానులే. బాడీ తీసుకురావడానికి ప్రూఫ్ లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి ఆ కాపీ తీసుకురండి. సరే సరే, ఒక్క నిమిషం. మనల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. దానికి కావాల్సిన పేపర్లు మన దగ్గర లేనందువలన బాడీని మనం తిరిగి తీసుకోకుండా ఉంటమే మంచిది. స్టేషన్లో అఫిడవిట్ అది ఇది అని చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ. మన ఊర్లో లాగా బాడీని తగలబెట్టడాలు అయ్యి చేయరు వీళ్ళు. ఎలక్ట్రిక్ క్రిమేషనే. దానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఏదైనా ఆఖరి చూపు చూసావు కదా. ఇంక పైన ఏం చేయాలని నువ్వే చెప్పాలమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తాం. నాకేం చెప్పాలో తెలియడం లేదు సార్. నాకంటూ ఎవరూ లేరు. బాడీ కనుక మనం తీసుకున్నామంటే ఆ తర్వాత సమస్యని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కి మనం అదేరా నేను చెప్పేది. మన బాడీని రిసీవ్ చేసుకోలేదనుకో వాళ్ళు కొన్ని రోజులే ఉంచుకుంటారు. తర్వాత ఎవరూ రాలేదనుకో మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇచ్చేస్తారు. అదేనా రోసి? అవును. రేపు ఎవరైనా అతనికి బంధువు అని వస్తే కనుక మనకి ఏం ప్రాబ్లం ఉండదు కదా. అలా అయితే దానికి నువ్వు సమ్మతించినట్టేనా? నేను వాడుకు వెళ్తున్నాను. ఏమన్నా అవసరం ఉంటే పిలవండి. సరే, మీరు కూడా బయలుదేరండి. నేను ఈ పోలీసు వాళ్ళకి ఏదైనా ఇచ్చి సెటిల్ చేసుకుని వస్తాను. ప్రస్తుతం ఈ అమ్మాయిని మన ఇంట్లోనే ఉంచండి. ఒంటరిగా వదలద్దు. నువ్వురా. ఇదేం కుక్కరా నాయన? అరే
బండి తొయ్యమందామంటే ఎవడూ కనపడతలేదే. ఏ బాబు, నా కారు కొంచెం తోస్తావా? ఓ, బతికించావరా నాయన. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా? ఆహా, తెలుగోడివేనా? అయితే రా రా, కూర్చో, రా ఎక్కి కూర్చో. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ డ్రాప్ చేయాలి? నేను వెళ్ళే దారి అయితే సులభంగా ఉంటుంది. నైట్ టైం అసలు నేను ఈ పక్కకు రానే రాను. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఇటు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మీ ఇంటికి వెళ్ళండి. నా ఇంటికా? మీ ఇంట్లోనే కదా నా భార్య ఉంది. ఎందుకు అరుస్తున్నారు? నువ్వు కొంచెం నీళ్ళు తీసుకురా. నేను ఒక కలగన్నాను. ఆ అమ్మాయి భర్త ఉన్నాడు కదా, మోర్చిరుగులో పడుకున్నట్లు. వారి నాయనో, ఇప్పుడు కూడా నాకు చాలా భయం వేస్తుంది. మీరొకరు వాటినే తలుచుకుంటూ కళ్ళగంటున్నారు. ఏంటది? పాపం అమ్మాయి ఆ శబ్దం విని భయపడిపోయాడు. అయ్యో, మనుషుల్ని భయపెట్టడానికే ఉన్నారా మీరు? ఏం చెయ్యాలో నాకు నీకేమైందే? అయ్యో, ఏంటి ఇలా కోసుకుంది? రాజా రే, నువ్వు వెళ్ళి పక్కింట్లో కారు తీమని చెప్పరా అన్ననే. జాగ్రత్త, అలా పట్టు. ఆయన కల్లో భయపడి లేకపోయినట్టయితే నువ్వెప్పుడో చనిపోయేదానివి. ఏంటి? నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను, కానీ వాళ్ళు మళ్ళీ నన్ను కాపాడారు. ఏయ్, అనవసరంగా ఏడ్చి బీపీ పెంచుకోకు. కృష్ణానికి ఏదైనా జరిగితే అంకులు మేము ఇరుక్కుపోయాం కదా. నువ్వు అసలు ఆలోచించలేదా? నేను ప్రాణాలతో ఉంటేనే కదా వాళ్ళకి ప్రాబ్లం. నేను అసలు ఎవరికి అవసరం లేదు. నాకు అసలు తెలియని చోటు వచ్చి ఇరుక్కుపోయాను. ఊరికే అలా మాట్లాడకు. ఏయ్, దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఎందుకిచ్చాడో తెలుసా? ఇలా పాడు చేసుకోవటానికా? ఇదిగో, దీన్ని చూసావా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు కృష్ణ. ఎంత అద్భుతంగా పాడావో చూడు. ఇలాంటి ప్రతిభ దేవుడు అందరికీ ఇవ్వడు కదా. ఇది ఎందుకు ఆలోచించలేదు నువ్వు? గపదనిదా గపదనిదా గపదనిదనిద పగపగరిసా. ఏదో ఒక పని మాత్రం చేయవే చాలు. 2 పడవల మీద కాళ్ళు పెట్టకు. సంగీత సాధన ఇలాగే చేస్తారా? చూడు బమ్మా, ఊరికి నాకు కోపం తెప్పించకు. ఉదయం బ్లాక్ కాఫీ తాగి పని చేస్తున్నాను. ఇప్పుడు ఏ పని ప్రాబ్లం అయిందని అంటున్నావు? అంకల్ని చూడండి, ఎంత స్మార్ట్గా నవ్వుతున్నారు. ఎంత తుడిచినా ఉన్నట్టే కదా ఉంటారు. ఏయ్, నీకీ మధ్య వాగుడు ఎక్కువైపోయింది. గపదనిదనిద పగపగరిసా. ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం? గపదనిదనిద పగపదనిద. సరేలేండి, నేనేమి చిత్రాన్ని కాదు. సినిమా పాట హమ్ చేస్తున్నప్పుడు కాస్త అటు ఇటుగా ఉంటుంది, అందుకని పోలీసులు పట్టుకుంటారా? నీ తప్పుని ఒప్పుకో కదా. తెడ్డవంటే తెడ్డవంట. ఎక్కడికి వెళ్తున్నావే? నీ ఇంటికి ఎక్కువ మంది వచ్చిపోతూ ఉంటారు. అయితే మీరే శుభ్రం చేసుకోండి. చూడు తల్లి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బామ్మ మాత్రమే. గపదనిదనిద పగపదనిద గపదనిదనిద పగపదనిద సాగ పాద దని సదని పదని పద గమద పప నీ
సన్ని అనయ్య, రన్ని అనయ్య అందరూ నన్ను తిడుతూ ఉంటారు. నీ వల్లే మా అమ్మ మా దగ్గరికి రావట్లేదంటారు. నాకు పెళ్ళైపోయిన తర్వాత కెనడాకి వెళ్ళాలనుకున్నారు. ఆవిడ ఆశపడ్డారు. 7వ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయిని అసలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆ విషయం ఇప్పుడే అర్థమవుతుంది. అందువల్లే తనకి పెళ్లి సంబంధం కుదరట్లేదు. జరిగినా జరగకపోయినా వచ్చే వారానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేద్దాం. అవును. బిజినెస్ పూర్తయ్యాక ఇల్లు ఖాళీ చేయకపోతే పరువు పోతుంది కదా. దాన్నొక అయ్య చేతిలో పెట్టకుండా ఎలారా? నేనేమైనా ఎన్నో రోజులుగా ఇదే చెప్తున్నారు. ఏమైనా జరిగిందా? ఎలా కుదురుతుంది? మీకు మామూలు వాళ్ళు ఆనర్ కదా. ఆ కాన్వెంట్ సిస్టర్ దగ్గర వదిలేద్దాం. హాస్టల్ ఫీజు ఇస్తే మాత్రం చాలు. అక్కడ అప్పుడప్పుడు సామాజిక వివాహాలు జరుగుతూ ఉంటాయి కదా. ఊరికేమొద్దు, తన పేరు మీద బ్యాంక్ లో కొద్దిగా డబ్బులు వేసేద్దాం. డబ్బులిచ్చేసి తెంచేసుకునే బంధం అనుకున్నావట్రా? అయితే వదిలేయండి, దాన్నే పట్టుకొని వేలాడండి. ఇంకేం చేయండి మరి. ఫ్లైట్ లో ప్రయాణించడానికి మంచి ఆరోగ్యంలో ఉంటే కదా నేను మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు. ఇలాగే బెడ్ లోనే ఉంటే మీరన్నట్టు ఒంట్లో బాగోకుండా పోతే ఎవరు చూస్తారు? నేను ఏదో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత ఎవరు చూస్తారు? అన్నయ్య, మీరు వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయండి. నేను అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను. నేనక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. నా కోసం పుట్టిన మనిషి నన్ను వెతుకుంటూ వచ్చినట్టు. సార్ సెలవులకు వచ్చినప్పుడు అమ్మమ్మతో ఈ సంబంధం గురించి ఎప్పుడో మాట్లాడాడు. అబ్బాయికి బంధువులు ఎవరు లేదనగానే అమ్మమ్మ ఈ సంబంధాన్ని వద్దని చెప్పారు. నువ్వు బాగా పాడతావని తెలియగానే ఆ అబ్బాయికి చాలా బాగా నచ్చావు నువ్వు. నేనేం పాటలు పాడేవాణ్ణి కాదు. ఆయన కలకత్తా నగరంలో ఉండే ఒక మనిషికి హిందుస్థానీ రవీంద్ర సింగర్ మర్చిపోయి ఒక జీవితమే లేదు. పైగా సంగీతం కొంచెం తెలిసిన అమ్మాయని తెలియగానే నేను ఓకే అనేశాను. అయ్యో, నేను సంగీతం ఏమీ నేర్చుకోలేదు. ఊరికే పాడతానంతే. పర్లేదు, నువ్వు సంగీతం నేర్చుకోలేకున్నా పర్లేదు. మిమ్మల్ని నేర్లో చూడగానే సంగీతం కన్నా ఎక్కువ నచ్చేశారు. ఠాగూర్ గీతాంజలిలో చెప్పారు, జేగాన్ గాయితే ఆశా అమర్, హోనీ షేగాన్ గావా, కేబోలి షూ షోదా అమర్, కేబోల్ గాయితే చాల్. ఇది బెంగాలీ కవిత. ఈ పాటనే కోళికోడ అబ్దుల్ ఖాదర్ పాడారు. నేను పాడాలన్నో పాట మధురమైన గానం పాడనే పాడలేదు, నేను పాడనే పాడలేదు. అలా అన్నట్టు అయిపోయింది నా విషయం. ఆయన మాటలు వింటుంటే మా మధ్య ఉన్న ఎడబాటు తగ్గింది. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా కానివ్వు, బాస్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం ఎక్కడికి వెళుతున్నాం? అది నేను చెప్తాను. దానికి ముందు ఒక మంచి సాంప్రదాయమైన తెలుగు అమ్మాయిలాగా ఈ పువ్వులు పెట్టుకో. ఆహా, మల్లెపూలా? మల్లెపూలు ఇక్కడ దొరకవని నేను అనుకుంటున్నాను. ఈరోజు నీకు మంచిదేమో. నువ్వు అనుకున్నది నీకు దొరికింది కదా. తొందర రెడీ అవ్వు, మనం బయలుదేరాలి. నీకు నిన్న చూపించాను కదా నేను ఒక పెద్ద 5 స్టార్ హోటల్. ఈ రోజు మనం ఆ హోటల్లోనే ఉండబోతున్నాం. అవన్నీ వద్దండి. అంత పెద్ద హోటల్స్కి వెళితే నాకెందుకో భయంగా ఉంది. మనశ్శాంతిగా తినడం కూడా కుదరడం లేదు. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి పెద్ద మనుషులను కలవడం అలవాటు చేసుకోవాలి. మనం ఒక గ్యాస్ స్టవ్ కొనుక్కొని అన్నం వండుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. అదంతా మనం ఒక ఇంటికి మారినాక చేసుకుందాం. హలో. హలో. ఎస్ బాస్. బయలుదేరావా? మేము ఇంకా కాసేపట్లో బయలుదేరుతున్నాం. ఓకే ఓకే. ఆ ముసలోడికి నీ పాట వినాలో ఒకే మొండి. ఎవరు? అదే నేను చెప్పాను కదా, నా బాస్ అని. అవన్నీ వద్దండి. నేను ఎవరి ముందు పాడలేను. అలా అయితే నేను మీతో రాను. ఇది బాగుంది. మనం నిన్న నైట్ క్లబ్ వెళ్ళినప్పుడు పాడి డాన్స్ ఆడే అమ్మాయిలు చూసావు కదా నువ్వు. వాళ్ళంతా ఇక్కడ కాలేజ్ లో చదువుకునే అమ్మాయిలు. ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? అరచా, పరువు పోగొట్టుకుని అలా బతికే వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అసలు మీకేమైంది? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇది మన ఊర్లాగా కాదు. కొన్ని విషయాల్లో మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఇక్కడ డబ్బులకే విలువ. అందుకే డబ్బు నోడు చెప్పేటట్టే మనం చేయాలి. ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని మనం కూడా మారాలి కదా. పెద్ద ఇల్లేం అక్కర్లేదు. ఒకే ఒక రూమ్, చిన్న కిచెన్, ఇంకా బాత్రూమ్. అదంతా నువ్వు అనుకుంటే ఈజీగా సంపాదించవచ్చు. దానికి కావాల్సిన అర్హత, అందం అన్నీ నీకున్నాయి. బాస్ ఒక మంచి మనిషి. మనం ఇక్కడ స్వర్గంలాగా జీవించవచ్చు. కొన్ని విషయాలు మాత్రం పట్టించుకోకుండా వదిలేయాలంతే. అసలు మీరేమంటున్నారు? ఇందుకే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారా? కృష్ణ, నేను అతని దగ్గర కొంచెం డబ్బు తీసుకున్నాను. నువ్వే దాన్ని తిరిగి ఇవ్వగలవు. ప్లీజ్, నువ్వే నాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఊరికే అబద్ధాలు ఆడుతున్నారు. నన్ను మోసం చేస్తున్నారు.
ఎవరికో అప్పు ఇవ్వాలని చెప్పేగా నా చైన్ గాజులు అన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు నన్నే అమ్మేయడానికి చూస్తున్నారా? ఒక చాలా విలువైన డైమండ్ నెక్లెస్ బాస్ నీ కోసం కొనిపెట్టారు. ఛీ! ఒక అమ్మాయితో భర్త మాట్లాడే మాటలా ఇవి? ఇందుకే నన్ను రెడీ అయ్యి రమ్మని చెప్పావా? కృష్ణ, మర్యాదగా రెడీ అవ్వు. నా కోపం తెప్పించకు. నేను రాను. నన్ను చంపేసిన నేను రాను. నువ్వు రావా? ఇన్ని రోజులు నేను ఇంకా నీపై ఎందుకు చెయ్యలేదనుకుంటున్నావు? మర్యాదగా నేను చెప్పేది చేయకపోతే నీ మొహం ఉంది కదా, యాసిడ్ వేసి నాశనం చేసిస్తాను. ఒకటి రెండు రోజులు స్పృహ లేకుండా అలాగే పడిపోయి ఉన్నాను. ఆకలి దాహం తట్టుకోలేకపోయాను. సహాయానికి ఎవరిని పిలవలేని పరిస్థితి. సో క్రూటల్. నేనున్న ఆశ్రమంలో అతని ఫోన్ నంబర్ ఉంది. అందుకే అక్కడికి ఎంతో మంది ఆడవాళ్ళు ఇలా చీటింగ్ చేయబడి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోతున్నారు. ఉద్యోగం ఇస్తాను తీసుకొస్తారు, కొంతమంది పెళ్లి చేసుకుంటామని. పెళ్ళైన తర్వాత నాతో 1 వారం రోజులు ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆయన నన్ను ముట్టుకున్నది లేదు. ఎవరికో నన్ను అమ్మేయాలనుకున్నాడు. ఎవరెవరితోనో పడుకోమన్నాడు. రియల్లీ సో బ్యాడ్. What is she telling? No idea. Shweta, what's it? They never had a sexual relation in the marriage. It's like you're skipping or ready for someone else. Oh, it's really like a story. కట్టుకున్న భర్తను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేశారు. అతను తనని చీట్ చేస్తే భాష తెలియకుండా ఏమీ తెలియకుండా చాలా కష్టపడుతుంది. ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఈ కారణం చాలదా ఏంటి? నువ్వేంటి దీంతో ఏదైనా స్టోరీ చేస్తావా? యా, ఒక స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. ఒక డాక్యుఫిక్షన్ లాగా. దాచిపెట్టబడ్డ ఎన్నో నిజాలు నా కెమెరాలో చిక్కుకున్నాయి అనిపిస్తోంది. ఒక పాజిటివ్ థాట్. లేదంటే నేను అమ్మాయి వెనకాల మొబైల్ పట్టుకొని అనవసరంగా తిరుగుతాను చెప్పండి. కాబట్టి ఇది అనుకోకుండా జరుగుతున్నదే. అది మాత్రమే కాకుండా దుర్గా పూజ జరుగుతున్నప్పుడు కెమెరా ముందు ఆవిడొచ్చి నిలబడటం, నేను అతని బాడీని గుర్తుపట్టడం ఒక పరిశోధన చేసే స్టైల్లోనే వెళ్ళింది కదా. లేదంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక డాక్యుఫిక్షన్ లాగా. ఒక స్టోరీకి మంచి స్కోప్ ఉంది. డిజిటల్ కెమెరాతో ఇంకొంచెం క్వాలిటీగా షూట్ చేయి. దట్స్ క్వైట్ క్రీస్వెల్. ఇది ఇలా రాగా ఇదిగో ఇది కొంచెం కొత్తదనంగా ఉంటుంది. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయవా? ఏంటి హఠాత్తుగా? సెక్రటరీ అంకుల్ ఇప్పుడు మనకి హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆయన తలా తోక లేకుండా చేస్తే ఇరుక్కుపోతారేమోనన్న భయం. ఈ సమయంలో తనకి ఏదైనా ఏర్పాటు చేసే వరకు తను మీతో పాటు మీ అపార్ట్మెంట్లో ఉంటే మంచిది అనుకుంటున్నాను. అది సరే. సర్వెంట్లా పెట్టుకోండి చాలు. అయితే కంప్లీట్ గా తను అంగీకరించినట్టేగా. చూడండి, ఒక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా తనని వదిలేస్తే. నాకు ఇక్కడ ఎవరూ లేరు సార్. నా దగ్గర ఈ చైన్ తప్ప ఇంకేమీ లేదు. ఏంటి మాటలు రావట్లేదు. ఏదో చూసాయని భయపడ్డారు. ఏంటి? ప్రేతమా? ఎవరది? హరికుడుకా? ఏమంటున్నారు? ఓ అదా విషయం. నిన్న మా ఇంటి కిటికీ అద్దాల్ని ఎవరో పగలగొట్టారు. దానికి డిమ్ డిమ్ అని చెప్తే అర్థం అవుతుందా? అలాంటిదేం లేదండి.
సమాజంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇదంతా చంద్ర అతని టీం చేసే పనిలా ఉంది. ఏమైందో ఏమో, నేను చూసేటప్పుడు మాత్రం డ్రాయింగ్ రూమ్ లో కిందన పడుకొని ఉన్నారు. మన ఊళ్ళో అయితే ఏదో దెయ్యం పట్టిందని అనుకోవచ్చు. అమ్మాయిని ఇంట్లోంచి బయటికి పంపించగా దానికి దండన నాకు దొరికింది. వాడు దానికోసమే నన్ను భయపెడుతున్నాడా? చూడండి, మీకు అలా అనిపిస్తుంది అంకుల్, అంతే. తను మా ఫ్రెండ్ ఫ్లాట్ లో హ్యాపీగా ఉంది. మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చే దారిలో మనం వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. దెయ్యాల భూతాలతో గొడవలు తీరుతాయిగా. అదే ఇతని భయం కూడా. హాస్పిటల్లో ఉన్న డెడ్ బాడీ అప్పగించిన తర్వాతే ఈయన కూడా ప్రశాంతంగా ఉంటారు. అవునా అంకుల్? అవును. అలాంటివి జరగవిక. కాలేజీ పిల్లలు ముక్కలు ముక్కలుగా నరికి మార్చురీలు వేసి గుర్తుపట్టకుండా చేసేస్తారు. అంకుల్, మీరు పని చేయండి, ఆ కృష్ణని తీసుకువెళ్ళి అతనికి ఏదైనా పిండ తర్పణం చేయాలంటే అక్కడ చేసేసేయండి. ఆ శవం గురించి అడుగుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? అరే, ఏ ఆలోచిస్తున్నావు? ఏంటి దోశలు మాడిపోయి? లేదమ్మా, నేనేదో తెలియక. ఇలాంటి పనులు నీకు తెలియకపోతే నువ్వు ఒప్పుకోకూడదు. వంటగది పనులంటే ఊరికే కాదు, ఇలా అని తెలిస్తే బ్రెడ్ తినేవాళ్ళంగా. నేను తీసుకొస్తానమ్మా. ఇప్పుడేం చెప్పా నువ్వు? లేదు, తొందరలో అమ్మా. నేనేం ముసల్దాన్నా నన్ను అమ్మ అని పిలుస్తున్నా? అది కాదక్క, ఇంట్లో పని చేసే వాళ్ళు అలాగే పిలుస్తారు, అందుకే. ఓహో, ఇంచేపు అమ్మ అని పిలిచి ఇప్పుడు అక్కనయ్యానా? ఎవరే నీకు అక్క? నాకెంత వయసు అవుతుందో నీకు తెలుసా? ఒక చిన్న పిల్ల వచ్చేసింది నన్ను అక్క అని పిలవడానికి. ఏమైంది? ఏ ముజ్జే ఆంటీకే బొలేరే హే. నేనేమి ఆంటీ అని పిలవలేదు. నీకు హిందీ కూడా అర్థమవుతుందా? మరి ఏం తెలియదానిలా నటిస్తున్నావు? ఏ షీలా, నువ్వు అమ్మాయిని ఊరికి ఏడిపించుకో. నీ ర్యాగింగ్ లెక్క చాలా ఆపు. తనే అంత అమాయకురాలు కాదు. అవునా అమ్మాయి? అరేరే, తన్ని బాధపట్టేలా నేనేం చెప్పలేదే. అది సరే, ఇది జస్ట్ శాంపుల్ అమ్మా. దీన్ని వదిలితే ఇంకా ఓవర్గా చేస్తుంది. కృష్ణ, నేను ఒక పని చెప్పానా నీకు? నువ్వు ఇలా ఏడుపు మొక్కతో ఉండకూడదు. మమ్మల్నంతా ఒకసారి చూడు, స్మార్ట్గా ఉన్నాం. మా ప్రాబ్లమ్స్ కన్నా నీ ప్రాబ్లం చాలా చాలా చిన్నదే. అట్లీస్ట్ తన దగ్గర నుంచి బయటకు వచ్చావు కదా. అవును, అదే గొప్ప అదృష్టం. మేము స్టూడియోలో పనిచేస్తున్నాం. కృష్ణ, నీకు తెలిసిన పని ఇంట్లో చేయి, సరేనా? हम सबको एक ही उम्र है ना, तुम हम सबको नाम का ही बुखारो मालूम. ఈ లూస్ ఇప్పుడు ఏం చెప్పిందో అర్థమైందా? మాలో అంటే అర్థమైందా అని. मालूम నహి మాలూమ్. अरे वाह, वेरी गुड. మనందరికీ ఒకటే వయసు కదా, పేరు పెట్టి పిలుచుకోవచ్చే. शीला के थोड़ा ज्यादा यही ना, वो छोड़ दो. मालूम నహి మాలూమ్. ఏనేని కోయినో మనసుల వీనిల్ల. ఏంటి ఏమన్నా? ఏనేని కోయినో మైనేసి ఏలేము తినిల్ల. ఇదేం భాష? నాకేం అర్థం కాలేదని అర్థం. నువ్వు చాలా స్మార్టే. ఆహా, హిందీ కూడా వచ్చా నీకు? थोड़ा थोड़ा मालूम. अच्छा, इसे हिंदी मालूम है तो हिंदी में बात करा. అయ్యో, ఇంత స్పీడ్ గా మాట్లాడితే అర్థం కాదు. చేతి యాక్షన్ చేస్తూ మాట్లాడితే కాస్త అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుందట? She sings very well. Yeah, she can be a good singer, but somebody has to support her. Yeah, let's give her a chance in Arya Samaj Music Academy, okay? Yeah, that's a great idea. నేను మీకు దూరంగా ఉంటాను. మీరు మాట్లాడుతున్న భాష అర్థం కావటం లేదు. మధ్యలో వచ్చి ఇరుక్కుపోయాను. నీ గురించే మాట్లాడుతున్నావు. సమాజంలో జరిగే మ్యూజిక్ ఆల్బమ్ లో నీతో ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నాం. ఊరికి ఎగతాళి చేయకండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం. కన్యాస్త్రీలు పక్కన ఉన్నప్పుడు వాళ్ళ తప్పుల్ని మాట్లాడుకుంటాం. నైనన్ పైనేద నేను ఇంగ్లీకు మైనసులయ్యాను. ఏంటి? నైనన్ పైనంగర్ నేను ఇంగ్లీకు మైనసులయ్యో. ఏంటేమైనా అర్థమైందా? ఇదేం భాష? కొంకణియా? కొంకిణి కింకిణీలేం కాదు, తెలుగే. చెప్పు. ఓడిపోయావని ఒప్పుకోవాలి. ఓడిపోయాను. నేను చెప్పింది మీకు అర్థమైందా అని అర్థం. ఇదేదో బాగుంది, మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. అదొద్దులండి, మీరు కనిపెట్టేస్తారు. నేను ఇంకొకటి చెప్పనా? నేనింగల్ రైనుండి పేరినం ఏ నిన్న కళ్యాణం కలికిన్నే. ఇంత స్పీడ్ గా చెప్తే అలా, ఇంకోసారి మెల్లగా చెప్పు. సర్లేండి, అలా నిదానంగా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. నేను మీకు ముందే చెప్పానుగా, కాస్త నిదానంగా మాట్లాడండి అని. నువ్వు భలే దానివి. ఇంకోసారి చెప్పు.
நீங்கள் ரெயினிண்டு பேரினும் ஏனிண்ட கல்யாணம் கழிக்கின்றே. నేనెంగళ్ 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 రైనుండు తేనేరు అన్నిట్లో వయ్యనుంది. మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఈ అమ్మాయి చాలా తెలివైంది. హలో సునీత, కృష్ణ చెప్పిన ఆ మాటలకు అర్థమేంటో ఆహా తెలుసా? నువ్వింకా అదే ఆలోచిస్తున్నావా? హే, నేను ఫోన్లోంచి విజువల్స్ అని డౌన్లోడ్ చేసినప్పుడు దానికెందుకు ఇలా అర్ధరాత్రి నిద్ర లేపు మరి చెప్తున్నావు? సారీ, తను తప్పుగా అనుకుంటోంది. కృష్ణ మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అనుకుంటోంది. మనిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం అని అడిగింది. ఆహా సారీ, తను అపార్థం చేసుకున్నందుకు. నువ్వు ఇంతగా సారీ చెప్పక్కర్లేదు. అందులో నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు, నువ్వు ఫ్రీగా ఉన్నావని తెలిస్తే చాలు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఇలా చూడు బాబు, అదే తలుచుకోకుండా ముందు వెళ్ళి పడుకో. పొద్దునే డ్యూటీ ఉంది. అర్ధరాత్రిలో పరిశోధిస్తున్నాడు. నువ్వు పక్క నవ్వక్కర్లేదు. నేనేం బాయ్ ఫ్రెండ్తో టైంపాస్ చేయట్లేదు. తనేదో బళబళ బిళబిళును భాష మాట్లాడుతున్నాడు. వీఆర్ ఓన్లీ ఫ్రెండ్స్. అంతేగాని మీ సార్తో నాకు ఎలాంటి లవ్ లేదమ్మా. నేను ఊరికే అడగాలనే అడిగాను. మళ్ళీ అచ్చితే వీడికి పూర్తిగా మతిపోయినట్టుంది. ఒక అమ్మాయి ఏదో చెప్పిందని అర్ధరాత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఫోటో కంప్యూటర్లో పెట్టి అటు ఇటు మార్చి కథ రాస్తున్నాడు. ఈ వ్యాధికి తగిన చికిత్స నువ్వే చేయాలి. ఏంటి అర్థమైందా? అయ్యో, నేను సార్ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు. మరేలా ఊహించుకున్నావు? నాకు ఆయన దేవుడు లాంటి వారు. ఇదిగో, అయితే నువ్వు చెప్పిందే చెప్పేస్తాను. చూడు, తనకి ప్రేమ కాదు, నువ్వంటే భక్తట. నువ్వు దేవుళ్లాగట. అందుకని ప్రస్తుతం దేవుడు గారు వెళ్ళి నిద్రపోండి. దేవుళ్ళలాగనా? అదేంటి? ఏ విశేషం అమ్మా, ఈరోజు టీం మొత్తం వచ్చినట్టున్నారు. చాలా రద్దీగా ఉంది. ఇవాళ సండే కదా, ప్రోగ్రాం చూడ్డానికి పిల్లల్ని తీసుకొని వచ్చుంటారు. షైనీ రాలేదక్క? దానికి పరీక్షలు. అజిత్, ఇవాళ పాట చేసుకుందాం, మిస్ అవ్వకు, సరేనా? ఊరికే ఉండరు వీళ్ళు. ఆ చంద్ర గ్రూపు సెక్రటరీని తీసేద్దాం అనుకుంటున్నారు. చూడు, అనవసరమైన వాటిలో తలదొచ్చుకో. వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోదాం. మనకిద్దరూ కావలసిన వాళ్లే. అమ్మా, మీరా ఏమిటి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఏం లేదు, నేను డ్యూటీకి వెళ్ళాలి. తను డ్రాప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సెక్రటరీ ఆంటీ పిలిచారు. కృష్ణని ఒక భక్తి పాట పాడమని చెప్పారు. అది సరే, ఈ అమ్మాయిన కృష్ణప్రియ? ఆహా, అయితే నువ్వు ఆంటీని ఇంతవరకు చూడలేదా? లేదమ్మా, వీడు చాలా దొంగ రాస్కెల్. ఎందుకు అలా నవ్వుతున్నావు? అందమైన అమ్మాయిలు గనక ఉంటే వీడు నాకు పరిచయం చేయడు. ఎందుకో తెలుసా? ఊరికే కబుర్లు చెప్పకు, లోపల మీటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ పెళ్లి గురించి మాట్లాడతానో అని భయం. అలాగా? పెళ్లి చేసుకోవాలంటే అంత భయమా? ఒట్టిదేమా? అదంతా ఈ మగాళ్ళ టెక్నిక్ అమ్మా. నువ్వు పొరపాటున పెళ్లి సంబంధాలు మాట్లాడేకు. తనకి దేవుడు లాంటి వారు ఆ సారు. అదేమిటంటే సార్ గనుక లేకుంటే నేను ఈరోజు ఏదో మాట వరుస కన్నాను తల్లి. నిన్ను చూడలేదు కానీ నాకు అన్ని విషయాలు తెలుసు. రా. సరే, నేను ట్రై చేస్తాను. సరే, అయితే దేవుడు సారు మీటింగ్ అయ్యాక తన్ని ఫ్లాట్ దగ్గర వదిలేయండి, సరేనా? అలాగే ప్రభు. అదేంటండి? పాడిన కృష్ణప్రియకి మీ ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. చాలా సింపతిగా ఎదురు చూసే ఈ పరిస్థితిలో కలకత్తా తెలుగోళ్ళందరూ వాళ్ళకి సహాయం చేయాలని, మన పిల్లలందరికీ లీవ్ డేస్లో ఒక సంగీత క్లాస్ చేయాలని కృష్ణప్రియ దగ్గర చెప్పాం.
ఈ విషయం గురించి మీ అందరి దగ్గర మేము చెప్తున్నాం. పాట నేర్చుకోవాలని వచ్చే పిల్లలకి సంగీత క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మాట్లాడేది మన సెక్రటరీ గారు. నేను ఎలాగా మాట్లాడను, అతన్ని పిలు. సెక్రటరీ గారు బదులుగా వాళ్ళ వైఫ్ మాట్లాడతారు. ప్లీజ్ ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి 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 అందరూ కూర్చోండి 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 అలాగే కొన్ని కారణాల వల్ల మన సెక్రటరీ గారి కోసం కొన్ని పదాలను రాసించారు. అవేంటో చూద్దాం. కూర్చోండి కూర్చోండి అలాగే కూర్చోండి కూర్చోండి అలాగే కూర్చోండి. ఇంకా ఎక్కడంటే సమస్య పెద్దదవుతుంది. అందరూ కాస్త సైలెంట్ గా ఉండండి ప్లీజ్. చెప్పేది వినండి. హలో త్వరగా దిగు. మీరు దించండి కానీ త్వరగా. మాకొద్దు వద్దు. ఏ పదండ్రా వెళ్ళిపోదాం. వద్దు మాకు. అయ్యో బాగా నొప్పిగా ఉందా? అందరూ తోసేసరికి కింద పడిపోకుండా తలుపుని గట్టిగా పట్టుకున్నాను. అజయ్, వెళ్లేదారిలో ఒక ఇంజెక్షన్ చేయించు. ఇనుముదేదైనా గుచ్చుకొనుంటే తనకి సెప్టిక్ అవుతుంది. తొందరలోనే తగ్గిపోతుందిలేమా. అమ్మా ఎంబ్రాయిడరీ అయిపోతే తీసివ్వు. ఇస్తాను. দুটো হয়ে গেছে, বাকিগুলো পরে দেবে। ঠিক আছে। ఇవన్నీ ఎవరు కుట్టారు? షైనీ నువ్వా? హే, కాలేజ్ ట్యూషన్లతో నాకు టైం ఎక్కడిది చెప్పు. అంతా అమ్మ పనితనమే. చాలా బాగుంది. అందరూ తలోదారిన వాళ్ళ పని మీద వెళ్తే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. నాకేం పని? వీళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి వీళ్ళని పెంచి పెద్ద చేశాను. నువ్వు పాటలు నేర్పిస్తానని చెప్పగానే నేను అదే ఆలోచించాను. అదే హాల్లో నేను పిల్లలకి పాఠాలు నేర్పాను. నువ్వు భయపడకు, అమ్మ ఇప్పుడు ఏడుస్తుంది చూడు. రెడీ 1 2 3 పోవే. ఇద్దరు తోడుగా ఉన్నప్పుడు అందులో ఒకరు లేకపోతే పిల్లలకి తెలియదు కదా. ఏమంటావు కృష్ణ? నాకు కూడా కుట్టడం తెలుసు. ఆహా, ఎంబ్రాయిడరీయా? ఆంటీ బ్లౌజ్లు స్కర్ట్లు నేనే కుట్టేదాన్ని. అలాగా? ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. ఆ తర్వాత బామ్మకు ఒంట్లో బాగాలేదు. కుట్టి చాలా రోజులైంది. ఒకసారి ట్రై చేయనా? మీ అమ్మమ్మ మల్టీ టాలెంటెడా? అమ్మమ్మే సంగీతం నేర్పించింది కదా. ఆ బామ్మగారు నాకు దేవుడితో సమానం. ఆహా, అయితే నీకు జీవితంలో ఎంతమంది దేవుళ్ళున్నారు? అమ్మమ్మ ఒక దేవత, నేనొక దేవుడు. ఇంకా నీకు కృష్ణప్రియ అనే పేరు ఎవరు పెట్టారు? అదే అమ్మమ్మేనా? కృష్ణప్రియ అంటే కృష్ణుడికి ఎంతో ప్రియమైంది అని అర్థం. $16,108 మంది గోపికలున్న కృష్ణుడికి ఎక్కువగా నచ్చేది ఈ కృష్ణప్రియ మాత్రమేనా? అది నాకు తెలీదు. ఒకవేళ అయి ఉండొచ్చు. ఎంతమంది గోపికలకి ఒకే ఒక కృష్ణుడా? ఈ గోపికలందరికీ కృష్ణుడు భర్తగా ఉన్నాడా లేక దేవుడుగా ఉన్నాడా? నాకదంతా తెలీదు. నాకు కృష్ణుడు దేవుడు. నా ప్రార్థనలు వింటూ ఆపద నుంచి కాపాడే నా దేవుడు. అయ్యో, అదే కదా గ్రాండ్ హోటల్. అవును, గ్రాండ్ ఓబ్రాయ్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అంతా ఒట్టి మాటలేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా భర్త ఎలా చనిపోయారు సార్? నేను తెలుసుకోవాలి. అతను ఎలా చనిపోయారు? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అదంతా ఒక ఫార్మాలిటీ మాత్రమే. కానీ హరిలాంటి వాళ్ళు ఒకటి చనిపోతే కనుక పెద్ద కారణాలేవి అక్కర్లేదు. అతను ఎంచుకున్న దారి చెడ్డదారేగా.
నేను నా వల్లే అలా జరిగిందా? అందుకే చనిపోయాడా? చచ్చా, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ అది కూడా ఒక కారణం ఉండొచ్చు. కృష్ణప్రియ లాంటి ఎంతో మంది ఆడపిల్లల జీవితం అతను నాశనం చేసి ఉండొచ్చు. మీరు కొంచెం ఊపు తీయండి. క్యా హువా? మీ బ్లౌజ్ ఊపు తీయండి అంటున్నా. ఇంజెక్షన్ వేయాలి, చేయి చూపించు. క్యా? ఇంజెక్షన్ వేయాలి, చేయి చూపించు. కృష్ణ, తను ఇంజెక్షన్ వేయాలంట, అందుకు నీ బ్లౌజ్ హుక్కు విప్పదీయమంటుంది. కొంచెం నెప్పుడుతుంది, కావాలంటే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోమంటుంది. ఇంజెక్షన్ వేసిన చోట వాస్తది, కాస్త రుద్దుకోండి. మీరు కొంచెం వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. అక్కడ బాగా రుద్దుకో, లేదంటే వాచి నొప్పి పుడుతుంది. ఆ నర్స్తో చెప్తారా? చేతికి దెబ్బ తగిలేందువల్ల నేను రుద్దలేకపోతున్నాను. నేనొచ్చి రుద్దుతాలే. అయ్యో సారీ, బ్లౌజ్ వేసుకున్నావా? అయ్యో సార్, ఆ చెయ్యి కాదు, ఈ చెయ్యి. మీరు కళ్ళు తెరుచుకోవచ్చు, నేను బ్లౌజ్ వేసుకున్నాను. నవ్వకు. సాధారణంగా ఇంజెక్షన్ వెనకాల చేస్తారు, నీకెందుకు ఇక్కడ చేశారు? అయ్యో అక్క, అది మనల్ని గుద్దదు. దానికి బెల్లు బ్రేకు పని చేస్తున్నాయి. మా కాలేజ్ పిల్లలంతా ముసలి బండి అని పిలుస్తారు, అంటే పాత బండి అని అర్థం. ఇది చైనా వాళ్ళ షూటింగ్ బండి. రాక వీళ్ళు మాంత్రికం చేయటం, వీళ్ళు నిజంగానే షూటింగ్ చేస్తున్నారా? మరి బ్లాక్ మెజిషియన్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అది. అయితే ఈ మాంత్రికుడు చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం నిజమేనా? చనిపోయిన వాళ్ళు రారక్క, మరణించిన ఆత్మలని మంత్రాలతో రప్పించి. ఆవిడుందే అతని భార్య. ఆత్మ ఆవిడ పైకి రాగానే చనిపోయిన వాళ్ళ గొంతుతో మాట్లాడుతుంది. పక్కనే ఉన్నా నేను ఇంతవరకు చూడలేదు. మా హాస్టల్లో పిల్లలు రాత్రంతా స్పిరిట్స్తోని మాట్లాడుతుంటారు. కొన్ని రోజుల క్రితం పేపర్లో చదివారు కదా, లక్ష్మణ్ రావు గారు మరణించిన తన భార్య ఆత్మతో లండన్లో ఇలాంటి మీడియం ద్వారా మాట్లాడారని. ఏంటక్క, నీకు ఎవరితో అన్నా మాట్లాడాలా? నీరు, నిప్పు, ఆకాశం, గాలి, భూమి, ఈ పంచభూతాలతోనే మన శరీరం ఏర్పడింది. ఆకాశం అంటే శూన్యము, మట్టి అంటే మన దేహం, అగ్ని అంటే మనలోని వేడి, వాయువు అంటే ఊపిరి, నీరు అంటే మనలోని ద్రవము. అర్థమైందా? రండి, షూటింగ్ చూసారా ఎందుకు ముందు? అతనికి మనం ఎవరో తెలీదు, అందుకే. సిద్ధు, కెమెరా పొజిషన్ మార్చు. మీరు పూజకి రెడీ చేయండి. ఇక్కడ నిల్చుంటే నిల్చున్నారు, కానీ మీరిద్దరు అసలు మాట్లాడకూడదు. కెమెరా రన్నింగ్ లో ఉన్నప్పుడు తుమ్మటం తగ్గడం చేయకూడదు, ఎందుకంటే లైవ్ వెళ్తుంది. ఊపిరి తీసుకోవచ్చా? అబ్బా, అంతా ఓవర్ యాక్షన్. నేను నా ఇంట్లో అరవచ్చు, ఏడవచ్చు కదా. నువ్వు రా. బిస్కెట్స్, స్వీట్స్ తెచ్చుంచాను. బ్రేక్ లో మెక్కడానికి. జరుగుతోంది, ఇతరులెవరు ఉండకూడదు. వెళ్ళండి, నేను చూసుకుంటాను. మనల్ని బయటికి వెళ్ళమన్నారు కదా, వాళ్ళు పూజ మొదలు పెడుతున్నారు. రాక ఓం హ్రీం క్రీం ఫట్ స్వాహా. ఆయ్ నేమే ఆయ్, కోతాయ్ তুই నేమే ఆయ్, ఆయ్ ఓం ఫట్ స్వాహా. ఓం హ్రీం క్రీం ఫట్ స్వాహా. ఏమైంది గౌతమ్? ఫుల్ క్యాప్చర్ చేశాం కదా. బట్ ఇట్స్ ప్లే. మీ దగ్గర వేరే ఏదైనా టేప్స్ ఉన్నాయా? నో, మనం 260 లోనే టేక్ చేశాం కదా. ఈ టేప్ కి ఏమైనా సమస్య ఉందో? దీని తర్వాత ఏది రికార్డ్ అవ్వలేదే. నో వే. అలా అయితే కెమెరా సిగ్నల్ లో చూపిస్తుంది కదా. కెమెరా అతన్ని ఒకసారి కనుక్కోండి. హలో, కెమెరామెన్ జగదీష్ కి ఫోన్ చేయి. ఓకే సార్. హలో అమ్మా. చెప్పు నాన్న. ఆ క్యాలెండర్ పైన ఒక నెంబర్ రాసి పెట్టాను, మన పక్కింటి బెనర్జీ నెంబర్. బ్లాక్ మ్యాజిక్ లో రాసావు అదేనా? అదేనమ్మా, ఒకసారి చెప్పవా? 2410101254. నేను అక్కడ షూట్ చేశాను కదా. మాంత్రికుడు ముఖ్యమైన ఘట్టం షూట్ అవ్వలేదు. సడన్ గా ఏమైంది? ఎందుకలా జరిగిందో తెలియలేదు. చనిపోయిన ఒక అతని భార్య ఆత్మతో ఒక అతను మాట్లాడుతున్నాడు. మేము కరెక్ట్ గా క్యాప్చర్ చేశాం. వాళ్ళిద్దరు సంభాషణ చూస్తుంటే ముందే అనుకుని మాట్లాడుతున్నారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే
ఆత్మతో మాట్లాడిన సంఘటనే రికార్డ్ కాలేదు. సార్ కెమెరామ్యాన్ రికార్డింగ్ కంప్లీట్ అయిందని చెప్పమన్నారు, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. అమ్మా నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే అజిత్, వాట్ ఇస్ ఇట్? ఆ బ్లాక్ మ్యూజిషియన్ మనం ఊహించినట్టు కాదు. అతని దగ్గర ఏదో శక్తి ఉంది. జయ కాళీ కాళీ కపాలిని నీ ముందు మాలిక శోభిత జయ కాళీ జయ తారా జయ చండి జయ కాళీ జయ తారా జయ చండి ఓం హ్రీం క్రీం ফট স্বাহা আয় কোথায় তুই ওম হ্রিং ক্রিং ফট স্বাহা নেমে আয় কোথায় তুই নেমে আয় কোথায় তুই নেমে మన్నించమని అడగడానికే వచ్చావా? నేను నిన్ను క్షమించను. నాకొకటి తెలియాలి, అసలు మీకేం జరిగింది? నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కుంటే మేము మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అట్లీస్ట్ మా ఎవరికొకరికి ఫోన్ చేయొచ్చు కదా. అసలు తెలియక అడుగుతాను, దేనికి అదంతా? చనిపోయిన దుష్టుడి ఆత్మని రప్పించి ఏం మాట్లాడతావు? చోర్లేయా సేదే ఎకానమీ. చూడు ఒకడు ఎంత కంగారు పడుతున్నాడో. ఇప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో తెలుసా? హలో, వచ్చింది. తలదించి కూర్చుంది. దీనికి చలి జ్వరమే వచ్చేసింది. చూసి భయపడినట్టుంది. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసంట. అప్పుడే చెప్పుంటే నమ్మం కదా. నార్మల్ లెన్స్ లో ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ అవ్వవట. నెట్ లో ఇంకోసారి సెర్చ్ చేయాలి. ఇదిగో ఇస్తాను. కృష్ణ, నీ దేవుడు సారు. ఒక సార్ దేవుడు, ఒక అన్నయ్య ఆత్మ. ఏంటి ఇలా చేశావు? నన్ను భయపెట్టావు కదూ. అతని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పానా? అసలు అలా అంటే ఏంటని ఊరికే అడుగుతూ ఉన్నాను. అప్పుడు షైనీయే చెప్పింది వాళ్ళ కాలేజీలో వాళ్ళు చనిపోయిన వాళ్ళతో మాట్లాడతారని. అదొక దుర్మరణం, పూజలు చేసుకోమని చెప్పారు. సరే గాని ఒక మాత్ర వేసుకొని పడుకో. రాత్రిపూట ఏదైనా చూసి భయపడతావు. సరే అర్థమైంది. నా కోసం వెతికారని తెలుసుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది. ఇప్పుడే నేను జీవిస్తున్నాను అనిపించింది. నన్ను ప్రేమించే ఒక మనిషి ఉన్నారని తెలిసినప్పుడు నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు. అటువంటప్పుడు ఒక ఫీలింగ్. ఏంటి నవ్వుతున్నావు? సమాధానం చెప్పవేంటి? నేను ఫుల్ అండ్ ఫుల్ ఓపెన్ జవాబు చెప్పాలి. కృష్ణ, నీ మనసులో ఇంకా హరే ఉన్నాడా? ఎందుకు సడన్ గా అలా అడిగారు? అది కాదు, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. తాళి కట్టిన భార్యని ఇంత నీచంగా ట్రీట్ చేసిన అబ్బాయిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది చెప్పండి? ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలనుకున్నానంటే, ఒక మనిషి మనకి శత్రువైనా ఓ వారం రోజులు మేము కలిసే జీవించాం. ఆయన ఎలా చనిపోయారో తెలుసుకోవాలని ఎవరైనా ట్రై చేస్తారు కదా. సరే, ఇప్పుడు నాకంతా క్లియర్గా ఉంది. పైనున్న తెల్లని మేఘంలాగా నేను ఆకాశాన్నే చూస్తున్నాను. 3 నక్షత్రాలు కలిసే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా చూడండి. 3 కాదు, 300 కోట్ల నక్షత్రాలు నాకు కనిపిస్తున్నాయి. సార్, మీరు భలేవారే. అంత త్వరగా నక్షత్రాల్ని లెక్క పెట్టేశారా? ఈ నక్షత్రాలన్నీ కిందకెందుకు చూస్తున్నాయో తెలుసా? రాత్రిపూట ఈ భూమిపై జరిగే రహస్యాలన్నీ తెలుసుకోవడానికి. కాదంటావు కృష్ణ? ఒకసారి పైకి చూడు. ఆ నక్షత్రాలన్నీ నిన్నే తదేకంగా చూస్తున్నాయి కదా. జనం జనం సే హై తో హం ప్యార్ సే ఆ సంగ్ మేరేగా అంటే ఏంటో తెలుసా? సరే కానీ అర్థం తెలియకుండానే ఎంతకాలం పాడుతూ ఉన్నావా ఏంటి? ఎన్నో జన్మలుగా మనం ప్రేమించుకుంటూనే ఉన్నాం. గుడి నుంచి దుర్గాదేవి నేరుగా ఇక్కడికి వచ్చినట్టుంది.
ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. పాపాన్ని కడిగేసినట్టుగా ఉంది. సరే గాని ఈ బెంగాల్లో ఉన్న మొత్తం పాపాలన్నీ కడిగేది ఈ హుబ్లీ మాత్రమే. త్వరగా వెళ్ళి స్నానం చేయాలి, లేదంటే ఒళ్ళంతా దురదలు పడతాయి. రా ఎక్కు. వద్దు సార్, నేను టాక్సీలో వెళ్ళిపోతాను. బాగా తడిచిపోయానుగా. ఓ అదేం పర్వాలేదు కానీ ఎక్కు. ఈ ఎండకి తడిబట్టలతో బాగుంటుంది, అదో సుఖం. ఇలాంటి సమయంలోనే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పేద్దామనిపిస్తుంది, ఈ చుట్టి దుర్గమ్మని పెళ్లి చేసుకోనా అని. ఏంటి అడగనా? అలా అడుగుతారా? మరి అడగకుండా ఎలా? ఇలా తిరుగుతూ ఉందామా ఏంటి? అది కాదు, అమ్మ మిగతా వాళ్ళందరి ముందు పెళ్ళయి భర్తని పోగొట్టుకున్న మనిషిని, అలాంటి అమ్మాయిని మీ అమ్మగారు స్వీకరిస్తారా? మా అమ్మ ఒప్పుకోకపోతే ఇంకెవరు ఒప్పుకుంటారు? మా అమ్మ ఇప్పటికీ మా నాన్నని మనసులో ప్రేమిస్తూనే ఉంది. ఇక తను ఒప్పుకోకపోయినా నువ్వు తన చెవిలో ఒక పాట పాడితే చాలు, ఒక అపురూపమైన పువ్వు నిత్యము నా తోటలోనే ఉంటుంది. నువ్వు వచ్చిన సమయంలో దాన్ని నేను అలంకారం చేసుకుంటాను. ఆ పాట వింటేనే మా అమ్మ కరిగిపోతుంది. ఇది మా నాన్నకి ఇష్టమైన పాట. చూసేవని నిజం కాదని మనం వింటుంటాం కదా, ఇది కూడా అలాంటిదే. కంటికి కనిపించని చాలా విషయాల్ని మన మనసు నమ్మేటట్టు చేస్తుంది. దీన్నే కళనో స్వప్నమనో వర్చువల్ రియాలిటీ అని కూడా అంటుంటారు. సిటౌన్. మనసు కల్పించిన కట్టుకథగానే మేము తీసుకుంటాం. యూసీ ఈవిడికి అది మాత్రమే ప్రాబ్లం కాదు. బ్లాక్ మ్యాజిక్ ద్వారా చనిపోయిన ఆత్మతో మాట్లాడడం అనేది, దాన్నే నిజమని నమ్మటం, ఒక సాధారణమైన అమ్మాయి మనసు డిస్టర్బ్ చేయటానికి ఇది మాత్రం చాలు కదా. ఆ బ్లాక్ మ్యాజిక్ చెప్పిందంతా ఒక హిప్నాటిక్ ఇల్యూషన్ అనుకున్నాను. ఎందుకంటే కలకత్తాలో డ్యాన్స్ పార్కులు క్లోజ్ చేసి 3-4 సంవత్సరాలైంది. కానీ నాకింకా కన్ఫ్యూషనే. ఒక్కసారి కూడా ఇంతకుముందు చూడని ఆ శవం పడ్డ చోటుని ఎలా అసలు గుర్తుపట్టింది? ఇట్స్ ఏ మిరాకిల్. అది మ్యాజిక్ అనో లేదా అమ్మాయి ఎప్పటి నుంచో నమ్ముతున్న చనిపోయిన ఆత్మ యొక్క ప్రభావం అనో ఎలాగైనా మనం ఊహించుకోవచ్చు. చూడండి, మా అనాలిసిస్ దీని మీదే ప్రారంభమవుతుంది. అండ్ క్లినికల్గా ఇలాంటి కేసుల్ని అబ్జెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే మతి భ్రమ అని కూడా అంటారు. అజిత్, నువ్వు ఈ అమ్మాయినే కదా పెళ్లి చేసుకునేది? నేను నిన్ను భయపెట్టడానికి చెప్పడం లేదు. ఇలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి. ఎప్పుడు వీళ్ళు మూడ్ ఆఫ్ అవుతారో తెలియదు. చాలాసార్లు రియాలిటీకి దూరంగా ఉంటూ కళల్లోకంలోనే ఉంటారు. సో దే ప్రిఫర్ లోన్లీనెస్. కొంతమందిలో సూసైడ్ టెండెన్సీ కనిపిస్తుంది. ఇంతకుముందు ఒకసారి అటెంప్ట్ చేసినట్టుంది. ఆ అమ్మాయి మనసులో దాగి ఉన్న ఆ భయాన్ని ఎలాగైనా పోగొట్టాలి. అది కూడా ప్రాక్టికల్గా చేయాలి. అందుకని ఆ డాన్స్ బార్ ఉందో లేదో తెలుసుకోవాలి. దట్ విల్ బి అవర్ ఫస్ట్ మూమెంట్. డాక్టర్, కృష్ణ లేచింది. ప్లీజ్ కమ్ విత్. నీ మైకం తగ్గిపోయిన తర్వాత టైర్డ్నెస్ పచాపంచలైపోయిందా? తడిసిపోయిన బట్టల్లో జ్వరం వచ్చినట్టు పడిపోయావేంటి? ఈ చుడిదార్ ఇక్కడే కొన్నాను. ఎలా ఉంది, బాగుందా? అయ్యో, నీకు ఆ బట్టలు నేను మార్చలేదు, ఆ సిస్టరే దగ్గరుండి మార్చింది. కృష్ణ, కాస్త రిలాక్స్ అవ్వు, మనం బయటకు వెళ్దాం. అయ్యో, టైం అయిందండి, నేను ఇంటికి వెళ్ళాలి. నేను కనిపించలేదని వెతుకుతూ ఉంటాను. నువ్వు భయపడకు, నేను ఫోన్ చేసి చెప్పాలే. సో లెట్స్ గో. మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం? భయపడకు, గడపడకు, తడపడకు, నేనున్నానుగా. ఏమన్నారు ఇప్పుడు? భయపడకు, గడపడకు, తడపడకు, నేనున్నాను నీ అండ. భయపడకు, తోడున్నాను నీ అండగా అన్నాను, అంతేగా? కరెక్టే, నేర్చుకున్నారా? ఏంటి, అంతే కదా? అవునండి. కృష్ణప్రియ, ఈ చోటుకొచ్చినట్టు నీకేమైనా గుర్తుందా? పేపర్లు అమ్ముతున్న ఒక తెలుగైన కొట్టు దగ్గర నడుస్తూ ఉన్నాం. దానికి పక్కనే ఆ క్లబ్. అయితే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ ఏరియాలో తెలుగు వాళ్ళ కొట్లు చాలా తక్కువే. డాక్టర్, బండి పక్కన ఆపండి, నేను ఎవరినైనా అడుగుతాను. సార్, చాయ్. బాబాయ్, ఇక్కడ ముఖ్యమైన తెలుగు న్యూస్ పేపర్లు ఏమైనా దొరుకుతాయా? ఒక పత్రిక ఉంది, ప్రజారాజ్య మాతృభూమి. కృష్ణ, కృష్ణ, ఈ కొట్టేనా? మీరు తెలుగా? తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు చదవడానికే కొన్ని పేపర్లు తెప్పిస్తూ ఉంటాను. ఈ పక్కనే ఒక డాన్స్ బార్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? అదే, అది ఎప్పుడో క్లోజ్ చేశారు కదా.
అవును ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుంది. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చా కదా అమ్మా. అవునవును, తను ఇక్కడ నర్సింగ్ చేస్తోంది. ఇక్కడే తెలుగు మ్యాగజైన్స్ కొంటుంది. పద. హలో, పేపర్ వద్దా? సార్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ టీవీలో న్యూస్ చదివే టీవీ రిపోర్టరా మీరు? ఇలా చూడండి సార్, అక్కడ షూట్ చేసి అనవసరంగా ఇబ్బందులు గురయ్యవద్దు. రేపు ఉదయం అదే సాగుతో నా కొట్లో వస్తువులు ఇసి పారేస్తారు సార్. అందుకే సార్ అది ఎక్కడుందో నేను చెప్పలేదు మీకు. చచ్చా, మేము దానికోసం రాలేదు. ఒక ఆయన మా ఊరు అతను వర్గీస్ అనే ఆయన కోసం వచ్చాం ఇక్కడికి. ఆయన ఎవరో మీకు తెలుసా? ఇది చాలా డేంజరస్ ఏరియా, మనం వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. రా. నేను ఇంతకు ముందు ఆ మనిషిని చూశాను, హరితో పాటు చూశాను. హలో హలో, మీరు వెతుకుతున్న పార్టీ ఇప్పుడే నా కొట్టు దగ్గరికి వచ్చారు. అవును. రై కొద్దిగా గట్టిగా చెప్పరా. అవునన్నా, అమ్మాయే. నువ్వు చూసింది అమ్మాయినే కదా? అవునన్నా, అమ్మాయే. హరితో తిరుగుతుంది కదా, ఆ అమ్మాయి గురించే. దేనికోసం వచ్చారా? ఒంటరిగా వచ్చిందా? మన డాన్స్ బార్ వెతుకుంటూ వచ్చారు. తనతో పాటు టీవీ రిపోర్టరు ఇంకొక అతను కలిసి వచ్చారన్నా. 5 లక్షలు తీసుకుని నా చెయ్యి నరికేసి మళ్ళీ నన్ను వెతుకుంటూ వచ్చారా? సిగ్గులేని నాయాలా. రేయ్, వీడి లోపలేట్రా. రేయ్, ఆగో. Don't disturb her. She's in a trance. Relax. 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 ఆ వలయాలను మాత్రమే చూస్తూ ఉండు. కాన్సంట్రేట్ దట్ పాయింట్. నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు ఇప్పుడు నిద్రలోకి వెళుతున్నావు.
గాఢమైన నిద్రలోకి, గాఢమైన నిద్రలోకి. నిన్ను బాధ పెట్టే విషయాన్ని నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావు. నీ మనసుని బాధించే విషయాలన్నీ మెల్లగా మర్చిపో. టోటల్లీ స్టాప్ ఎవ్రీథింగ్. మంచి విషయాలు మాత్రం మనసులో ఉంచుకో. ఇకపై నీ మనసులో సందేహాలు, రహస్యాలు లేవు. వాటన్నిటినీ గ్రాప్ చేసి తీసేశాను. ఇప్పుడు మన మనసులో ప్రాబ్లం ఉంది. అక్కర్లేనివి, అక్కరవన్నవి అన్నీ మన మనసులో స్టోర్ చేసుకుంటున్నాం. కమేన్ అజిత్, ఆ ఆలోచనలు అటు ఇటుగా మారి ఆందోళన కలిగించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్క నిమిషమైనా జీవితంలో బ్లాంక్గా ఉండటం సాధ్యమా? మనసు ఒక కంప్యూటర్ లాంటిది. నేను దానికి ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇచ్చాను. చూడు, దాన్ని నువ్వు ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే చాలు. కృష్ణ మనసు విప్పి చెప్పిన కథలని ఈ క్యాసెట్లో ఉన్నాయి. ఒకసారి విని చూడండి. మర్చిపోయిన కథని మళ్ళీ ఎందుకు వింటాను డాక్టర్? ఇవి కృష్ణ మనసులో ఉన్న పాటలు. ఆర్య సమాజ్ మ్యూజిక్ అకాడమీలో కృష్ణ చేత పాడించి రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కరెక్టా ఫ్రేమ్లోకి తీసుకొచ్చి పెట్టాడు చూడు ఆ బండిని. ఆ షాట్ని మళ్ళీ రీటేక్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. బండి ఫ్రేమ్లోకి వచ్చేసరికి క్లోజ్అప్కి వెళ్ళి కట్ చేశాను. ఓకే. That same vehicle was passing in the previous shot also. That doesn't matter. It's road after all, man. ఇప్పుడు ఏం చేద్దాం? టీచర్ అక్కడ. మమ్మల్ని అందరినీ మోసం చేసి నువ్వు ఊళ్ళేవనుకున్నా. మ్యాజిక్ ఆఫ్ గ్రాఫిక్స్. హలో హలో అజిత్, వన్ సెకండ్ చెప్పండి ఆంటీ. అదే ఏం లేదు, పిల్లలకి పాట క్లాస్ తీసేటప్పుడు కృష్ణని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరు? ఎవరని తెలియలేదు. ఇప్పుడే మ్యూజిక్ క్లాస్ నుంచి పిల్లలు ఫోన్ చేసి చెప్పారు. ఒక బ్లాక్ స్కార్పియోలో వచ్చాడు. ఇప్పుడు ఎలా? ఒక బ్లాక్ స్కార్పియోలో కృష్ణ కిడ్నాప్ చేశారు. ఇందులో నెంబర్ ప్లేట్ ఉందో లేదు, ఇంకోసారి చెక్ చేయి. హలో, లాల్ బజార్ పోలీస్ కంట్రోల్ సార్, మేము కలకత్తా న్యూస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. నాకు తెలిసిన ఒక అమ్మాయిని ఒక బ్లాక్ స్కార్పియోలో మ్యూజిక్ అకాడమీ నుంచి వాళ్ళు కిడ్నాప్ చేశారు సార్. ఇలాంటి కేసుని విచారించడానికి చాలా టైం పడుతుంది. తను ఇష్టపడే వెళ్ళిందేమో, ఎవరికి తెలుసు? టైం పడుతుందో లేదో ముందు ఈ కేసు తీసుకోవాలి కదా సార్. విచారణ స్టార్ట్ చేయకముందే, ఎంక్వైరీ చేయకముందే ఈ కేసు విషయంలో టైం పడుతుందని ఎలా చెప్తారు సార్? కానీ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి కదా. ముందు కంప్లైంట్ ఇవ్వు, తర్వాత చూద్దాం. అమ్మాయిని బ్లాక్ స్కార్పియోలో కిడ్నాప్ చేశారు సార్. ట్రాఫిక్ సిగ్నల్స్ లో చూసి వైర్లెస్ లో మెసేజ్ పంపించవచ్చు కదా సార్. బండి నెంబర్ తెలుసా తెలీదా? ఈ కలకత్తా ట్రాఫిక్ లో ఆ బండిని పట్టుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? సర్లే, విచారించి చెప్తానులే. డామ్ ఇట్, ఈ ట్రాఫిక్ లో ఎలా ట్రేస్ చేసేది అంటున్నాడు.
ఎప్పుడు పడితే అప్పుడు దొరకదయ్యా. అది కాకుండా తెల్లారిపోయింది, అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ తిరుగు చిరకలు దొరుకుతాయా? అవును సార్, వాళ్ళకి ఎప్పుడు ఇక్కడ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఇలా చూడండి సార్, ఈ జర్నలిస్ట్ టీవీ వాళ్ళు అలాంటి బిజినెస్ మాకు వద్దు సార్. మాకు కూడా అక్కర్లేదు. ఈ బ్లాక్ స్కార్పియో ఎవరిది? ఏం సార్, నేనైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసి బతుకుతున్నాను. నాకు అసలు వాళ్ళ గురించి తెలియదు సార్. ఎక్కర బండి చెప్పరా, నీకు తెలుసు చెప్పు. నా పిల్లల మీద ఒట్టు సార్, నాకు అసలు తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. నువ్వు చెప్పిస్తాను రా. ఆ పిల్ల కోసం హరికి చాలా డబ్బులు ఇచ్చారు సార్. నాకు మిగతా విషయాలు ఏమి తెలియదు సార్, నన్ను వదిలేయండి ఎక్కడికి తీసుకెళ్ళారా చెప్పు. ఓకే, తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఒక వ్యభిచారంలో తను ఇరుక్కున్నట్టుంది. తను ఒంటరిగా ఎదుర్కోగలదా అనేది తెలియట్లేదు. దే నీడ్ సమ్ హెల్ప్. పోలీసులు కూడా వాళ్ళున్న చోటికి అస్సలు వెళ్ళలేరని ఏసీపీ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఏరియాకే వెళ్లారని ఖచ్చితంగా ఎవరు చెప్పలేం కదా. యాక్షన్ తీసుకోవడానికి కమిషనర్ గారు భయపడుతున్నారు. అంత ఇదిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన ఇన్ఫ్లుయెన్స్ ఏం కొరత? సెక్రటరీ గారు మీరు సీఎం కాల్ చేసి చెప్పండి. చూసారా, ఆయన మాట్లాడలేకపోతున్నారు కదా. అదే ఇప్పుడు అయితే ఏమైందిలే, మీరు కాల్ చేసి చెప్పండి అక్క. తనకి మీరు ఎన్ని రోజులు అన్నం పెట్టారు? ఆ సోనాకాశి ఏరియాలోకి పోలీసులే కదా, మిలిటరీ కూడా ప్రవేశించలేదు. అక్కడున్న 50-60 వేల మంది వ్యభిచారుల్లో అమ్మాయిని ఎలా గుర్తించడం, దాని గురించి ఇక మర్చిపోండి అంతే. సార్, ఇక్కడికి వచ్చి కొట్టారంటే మీకు ప్రాబ్లం అవుతుంది సార్, నేను చెప్పేది ఎందుకు शर्माता है, छोड़ना यार। তোমার কত রে? এই হিরো দাঁড়াও, কি বলছো? এদিকে আসো কত না। তোমার কত? আরে এদিকে আসো না না, যাবো না। ভালো ও, আমি জানি তোমার 70 টাকাই রেট আছে। ভালো রুম আছে? লজ্জা কিসের? টাকাটা বলো না। আরে আসো না, কম সম করে নেব। আরে আসো না। ঠিক আছে চলো। না না, বাচ্চাকে রাখো, পরে খাবে। এখন চলো। আমি এক মা ঠিক আছে।
అజిత్ ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. అక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఏ కవిత, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇన్ఫార్మ్ ద న్యూస్ ఇమిడియట్లీ. We are interrupting this program to bring you an exclusive report of a latest event in which a powerful 6 mafia is involved. A crew of journalists and cameramen from the Calcutta News were attacked by a mob belonging to the powerful 6 trade mafia operating in the city. ఏషియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన ఇక్కడ 50,000కు పైగా ఉన్న ఇక్కడ ఆడపిల్లలు వ్యభిచారం చేస్తున్నారు. కేరళ, ఆంధ్ర, తమిళనాడు నుంచి ఏదో విధంగా ఆడవాళ్ళ మోసం చేసి ఈ వ్యభిచారంలో దించుతున్నారు. వీళ్ళ వయస్సు, అందము, ఆరోగ్యము వీళ్ళందరినీ బయట ప్రపంచానికి తెలియకుండా జైల్లో పెట్టింది అదే మీరు చూస్తున్నారు. కాపాడండి, వీళ్ళందరినీ కాపాడండి. ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు, చాలా భయంకరంగా ఉంది. ఇట్స్ ఏ టెరిబుల్ సిచ్యువేషన్. ఇక్కడ ఎంతో మంది ఆడపిల్లలు బానిసలుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరినీ పురుగులు కట్టే హీనంగా చూస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి. ఉన్నారు, ఎదుగు ఇస్తున్నాను సార్, మీకే ఫోన్. దాన్ని ఛానల్లో వేశారు. నేను చూస్తున్నాను. మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. రెస్క్యూ ఆపరేషన్ కావాల్సిన అన్ని విషయాలు వెంటనే చేయాలని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ రిక్వెస్ట్ చేస్తోంది. ఇమ్మీడియట్లీగా కల్కటాకి ఫ్యాక్స్ చేయండి. అర్థమైందా? ఓకే. Commence the rescue operations immediately and also employ multiple task force if necessary. నేను బెంగాల్ ముఖ్యమంత్రితోనూ హోమ్ మినిస్టర్తోనూ ఫోన్లో అన్ని విషయాల గురించి నేను మాట్లాడాను. ఇంకా కొన్ని నిమిషాల్లోపు దానికి ఏమేమి కావాలో వెంటనే యాక్షన్ తీసుకుంటానని నాకు మాట ఇచ్చాను. ঠিক আছে, এই এই ওই চল 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 হরিয়া চল চল এই সর 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 এই তো কাজ চুরি চল
ఎక్కడ దొరికొచ్చావురా కుక్క? ఎవరైనా చూసారా? కృష్ణ కృష్ణ
Chief Minister of West Bengal, Shri Subrata Bhattacharya, to please come up on the stage. We now call upon Mr. Ajit Thomas to kindly come over the stage and receive the memento. Congratulations. Thank you, sir. 1 second, please. మీరిచ్చే ఈ అవార్డుకి మీ గుర్తింపుకి కూడా ఒక భాగస్వామి ఉంది. తనే నా జీవిత భాగస్వామి. నాకు తోడుగా నిలిచిన కృష్ణప్రియ. కృష్ణ, ప్లీజ్ కమ్. కృష్ణప్రియ, 2 మాటలు మాట్లాడండి. నన్నేం చెప్పమంటారు? అందరికీ నమస్కారం. నేను ఇందులో అసలు యాక్ట్ చేయలేదండి. ఎన్నోసార్లు నాకే తెలియకుండా షూట్ చేశారు. ఇంకా మేమిద్దరం దగ్గర కావడానికి కారణం ఏమిటని అడిగారంటే ఏనిందంగ్లిక నినింగ్లు పర్యనాము అంటే ఏమిటో మీకు అర్థమవుతోందా అని అడిగాను. Nisagama pani sare